పరలోకమందున మా తండ్రి, स्वर्गीय आमच्या पित्या, ఈ సుదీర్ఘమైన ప్రాంతానికి మమ్మల్ని నడిపించి प्रभू ह्या शहरामध्ये तू आम्हाला चालवलंस. మరొకసారి ఈ ప్రాంతానికి వాక్యాన్ని అందించడానికి మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. या शहरामध्ये वचन सांगण्यासाठी तू आमचा उपयोग करत आहेस, यासाठी आम्ही तुझी कार स्तुती करत आहोत. ఎవరైతే ఈ సభల వెనక ఉండి తండ్రి కష్టపడుతున్నారో వారి ప్రతి కష్టాన్ని నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకోండి. या सभेसाठी प्रभू जितके लोकांनी मेहनत केलेले आहे त्या सर्वांचे जीवनी पुस्तकामध्ये तू नाव नोंदावं असं विनंती करतो. ఈ కష్టానికి ప్రతిఫలంగా కనీసం ఒక్క ఆత్మనైనా మీ రాజ్యంలోనికి తండ్రి మీరు ఆహ్వానించండి. आणि या सर्व परिश्रमाच्या पाठीमागे एक तरी आत्मा तुझ्या राज्यात यावं असं आम्ही विनंती करत आहोत. నిలబడిన నేను తండ్రి, उभा राहिलेला मी, మీ బిడ్డలకు అర్థమయ్యేలా మీ సత్యం వివరించే జ్ఞానం నాకు దయచేయండి. जे मुलांना तुम्हाला समजेल त्या पद्धतीने सत्य विवरण करण्यास तू मला आशीर्वादित कर. మమ్ములను మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ आम्हाला आणि तुमच्या लेकरांना आम्ही तुझ्या स्वाधीन करीत సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. सर्व मान महिमा गौरव तुला देते येशूच्या नावाने प्रार्थना मागतो पित्या, आमेन. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. लवकर लवकर आपण काही महत्त्वाच्या गोष्टी आपण समजून घेऊया. మత్తయి సువార్త मत्ते कृष्ण वर्तमान 2వ అధ్యాయం 2रा अध्याय 1వ వచనం నుంచి సుమారు 5 వచనాలు చదువుకుందాం. पहिल्या वचनापासून ते 5 वचनापर्यंत आपण वाचूया. ఎవరైనా చక్కగా చదివారు ఎవరు ఉంటే చదవండి. कोणी जर चांगलं वाचत असेल तर त्यांनी वाचू शकता. మత్తయి సువార్త मत्ते कृष्ण वर्तमान 2వ అధ్యాయం 2रा अध्याय 1వ వచనం నుండి 5వ వచనం వరకు. पहिल्या वचनापासून ते 5व्या वचनापर्यंत. రాజైన ఏ రోజు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులతోనూ ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే అనగా యోదయ దేశపు బెత్లెహేమా నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? सर्वांकडे पवित्र शास्त्र आहे ना? ఈ చదివిన వాక్య పఠనాన్ని బట్టి చాలా మందికి అనుమానం వచ్చుంటది ఇది డిసెంబర్ నెల కాదని. अनेक लोकांना शंका वाटत असेल की ज्यावेळेस आपण हे शास्त्रभाग वाचलो की हा महिना आपण ख्रिसमसच्या महिन्यात तर नाही असं वाटत असेल. ఇది డిసెంబర్ కాదు నవంబర్ నెల అని నాకు ఐడియా ఉంది. मला माहिती आहे की हा डिसेंबर नाही, हा नोव्हेंबर महिना आहे. కానీ వచనాలు ఎందుకు డిసెంబర్ సీజన్కి అలవాటు చేస్తారు నాకు తెలియదు. కానీ मला माहिती नाही का तर लोक हे वचन डिसेंबर महिन्यासाठी लागू करतात. కానీ ఒక పండగ వాతావరణంలో దేవుడికి పుట్టినరోజు చేయాలన్న అలవాట్లో మాత్రం ఈ వచనాలు అలవాటు చేశారు. सणाच्या दिवशी त्या वातावरणामध्ये केवळ येशू ख्रिस्ताच्या जन्मा संदर्भामध्येच हे वाचावं अशी सवय करून टाकलेत. కొన్ని వచనాలు, కొన్ని అధ్యాయాలు, కొన్ని యొక్క సందర్భాలు మనం అలాగే అలవాటు పడిపోయాం. काही वचन, काही संदर्भ असंच आपण आपल्याला काही सवया झालेल्या आहेत. మీకు ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. मी तुम्हाला एक उदाहरण सांगतो, ऐका. 127వ కీర్తన చదవాలనుకోండి. 120 स्तोत्र संहिता जर वाचायचं असेल, ఎవరికైనా పిల్లలైనా పుట్టాలి, ఇల్లైనా కట్టుకోవాలి. कोणाला तरी घर बांधायला पाहिजे, कोणाला तरी लेकर तरी जायला पाहिजे. లేకపోతే ఆ కీర్తన చదవరు. नाहीतर तो स्तोत्र संहिता वाचत नाहीत. అది అలా చదవాలని ఎవరు దానికి పేటెంట్ హక్కు ఇచ్చారు? असं वाचावं म्हणून त्याला कोण बरं असं सांगितले आहेत? రెండవది, दुसरा 90వ కీర్తన చదవాలనుకోండి. 90 अध्याय जर स्तोत्र वाचायचं असेल, ఎవరో ఒకరు చచ్చిపోవాలి లేదా చదవరు. कोणीतरी मरायला पाहिजे, नाहीतर ते वाचत नाहीत. అలా ఎవరు అలవాటు చేశారు? असं कोणी सवय घालून दिले? మరొకటి, आणखीन एक, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి. इफिसी करसपत्र 5वा अध्याय जर वाचायचं असेल, ఎవరొకరికి పెళ్లి అవ్వాలి లేదా చదవరు. कोणाचं तरी लग्न व्हायला पाहिजे, नाहीतर ते वाचत नाहीत. అసలు బైబిల్ అలా చదవచ్చా?
नेमकं बायबल असं वाचायला पाहिजे का? బైబిల్లో ఉన్న అసలు సందర్భాలు గాలికి వదిలేసి नेमकं पवित्र शास्त्र असलेला गाभा तो संदर्भ वेगळं सोडून మన సందర్భాల్లోనికి వాక్యాన్ని మలుచుకోవడం దేవుని ఉద్దేశానుసారమైన బైబిల్ చదువుకునే విధానం అంటారా? आपल्या अनुकूलतेप्रमाणे पवित्र शास्त्र वाचणं ही पद्धत आहे असं समजता का? సందర్భానికి వాక్యం చదవడం మంచిదే కానీ ठीक आहे, संदर्भानुसार पवित्र शास्त्र वाचणं चांगलं आहे, కానీ దేవుడు రాయించిన అసలు సందర్భాన్ని మాత్రం మనం నెగ్లెక్ట్ చేయడం మన జీవితాలకి మంచిది కాదు. पण देवाने ज्या उद्देशासाठी लिहिलेलं आहे त्या उद्देशाला जर न समजता आपण वाचलं तर चुकीचं आहे. ఇది మీకు అర్థమైతే हे जर तुम्हाला समजत असेल, మత్తయి గారు క్రిస్మస్కి చదువుకుంటామని ఈ అధ్యాయాలు రాయలేదు. मत्तेकर्त यांनी ख्रिसमस मध्ये आपण वाचावं म्हणून हे लिहिलेलं नाहीये. మత్తయి గారు ఈ సందర్భం రాయడానికి ఆ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్న ఒక రాజకీయ వ్యవస్థను గురించి రాశాడు. मत्ते हे शुभवर्तमान लिहित असताना त्यावेळी राजकीय काय घडामोडी होत असताना लिहिलेलं आहे. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే अजून तुम्हाला समजून सांगायला पाहिजे असेल तर ప్రపంచానికి ఎలాంటి నాయకత్వం రాజు అవసరమో అర్థం చేసుకోవడానికి రాశాడు. जगाला कोणता राजा आवश्यक आहे ते समजून घेण्यासाठी लिहिलं गेलेलं आहे. మీకు బాగా అర్థం కావాలి అంటే तुम्हाला जर चांगलं समजायचं असेल ఆ రెండో అధ్యాయం మొదలు పెడుతూనే ते दुसरा अध्याय सुरुवातीलाच రాజు అయిన ఏరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట అన్న ఒక టెక్స్ట్ మనకు స్టార్ట్ అవుతుంది. पहा तिथं म्हणत आहेत, हेरोद राजाच्या काळात यहुदियातील बेथलेहेमात येशूच्या जन्मानंतर असं लिहिलं गेलं. సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినండి. मी तो संदर्भ तुम्हाला सांगत आहे, ऐका. ఆ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అతిపెద్ద 4వ సామ్రాజ్యం రోమా ప్రభుత్వం. त्या काळी सर्वात मोठा जो राज्यकर्ते होते ते रोमा लोक होते. ఆ ప్రభుత్వానికి సుమారు 4 దిక్కులుగా ప్రభుత్వాలను విడదీశారు. आणि त्यावेळी त्या साम्राज्याला ते 4 साम्राज्यामध्ये विभागणी केली. తూర్పు భాగము, ఉత్తర భాగము, దక్షిణ భాగము, పరమటి భాగంగా సుమారు 4 భాగాలుగా విడదీశారు. 4 दिशामध्ये त्यांची विभागणी केली, पूर्व, पश्चिम, उत्तर आणि दक्षिण. ఆ 4 భాగాలకి దిగువ స్థాయి ప్రభుత్వాలకు ఒక గవర్నర్ను పెట్టారు. आणि ज्यावेळी 4 साम्राज्य आहेत यांना जे घसरण आहे याच्यासाठी एक नायकाला तयार केलं. మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తా. मी तुम्हाला चांगलं समजण्यासाठी उदाहरण सांगतो. కేంద్ర స్థాయిలో ప్రభుత్వాలు ఎలా ఉంటాయో రాష్ట్ర స్థాయిలో ఎలా అయితే ప్రభుత్వాలు ఉంటాయో ఇలాగ 2 ప్రభుత్వాల రోజుల్లో ఫామ్ చేశారు. केंद्रामध्ये जसं सरकार असते किंवा आपल्या राष्ट्रामध्ये जसं असतं त्या पद्धतीने त्यांनी त्यावेळी साम्राज्य तयार केलं. కేంద్ర స్థాయి ప్రభుత్వం ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం అయితే దాని కింద పనిచేసే రాష్ట్రీయ ప్రభుత్వాలే ఏరోదు యొక్క ప్రభుత్వాలు. केंद्रीय ज्यावेळी साम्राज्य आपण समजतो ते रोमा आहे आणि त्याच्या पाठोपाठ समजलं तर आपल्याला प्रियानो ही यहुदीय साम्राज्य आहे. ఈ రోమా ప్రభుత్వం కింద గవర్నర్స్గా పనిచేస్తున్న ఏరోదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చిన్న రాజులుగా ఆ ప్రాంతాలకు వ్యవహరిస్తున్నారు. आणि रोमा साम्राज्याच्या खाली हे जितके लोक काम करत आहेत त्यांच्याविषयी आहे. రోమా ప్రభుత్వానికి పెద్ద రాజు కైసర్ అంటారు, చక్రవర్తి అని అర్థం. आणि रोमा राज्याचा फार मोठा जो राजा आहे त्याला हेरोद म्हटलेला आहे. కింద స్థానికంగా పనిచేసే వారిని హేరోదులు అంటే వారి గవర్నర్స్ అంటే ఇప్పుడు మన ట్రెండ్లో, కాకపోతే ఆ రోజుల్లో స్థానిక రాజులు అంటారు. म्हणजे त्यांना त्या काळी त्या स्थानिक राजे असं समजायचे. ఆ రాజు దగ్గరికి కొంతమంది జ్ఞానులు వచ్చారట. त्या राजांकडे काही ज्ञानी लोक आले. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ते कुठून आले? తూర్పు దేశాల నుంచి వచ్చారట. पूर्वेकडून आले ते लोक. వచ్చిన వారు ఏం అడుగుతున్నారు? आणि जी लोक आले ते काय विचारत आहेत? ఎవరైతే యూదుల రాజుగా ఉన్నాడో ఆ రాజుని అడుగుతున్నారట, రాజు ఎక్కడని. म्हणजे जो यहुद्यांचा राजा आहे तो राजाविषयीच त्यांना विचारत आहेत. రాజు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజు ఎక్కడని అడిగితే రాజుకి ఎలా ఉంటది? जो राजा आहे त्याच्याकडेच येऊन पूर्व देशामध्ये येऊन राजा कुठं आहे असं विचारलं तर त्याला कसं वाटत असेल? కలవరం వచ్చింది. त्यांना खळबळ उडाली प्रियानो. చాలా కంగారు పడ్డారు స్థానిక ప్రజలంతా. आणि खूप गोंधळून गेले त्या स्थानिक सर्व लोक. ఆ కంగారులో రాజుకు ఒక విషయం స్ట్రైక్ అయింది. आणि त्या गोंधळामध्ये त्या राजाला एक विषय सुचलं. అరే నేను రాజు గుండగా మరలా రాజు అని అడుగుతున్నారంటే ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. मी राजा असताना आणखीन एक राजाविषयी विचारतात म्हणजे नेमकी गोष्ट काय असेल? కాస్త వచ్చిన జ్ఞానులతో వివరంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. म्हणून आलेल्या त्या लोकांशी विस्तृतरित्या बोलण्याची सुरुवात केली. ఆ పక్క మాట్లాడుతూనే తన దగ్గరున్న శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకున్నాడు. आणि त्याच्या बाजूला जे शास्त्री लोक होते बोलत असताना त्यांनाही बोलून घेतला. వీళ్ళు ఏదో యూదుల రాజు అనే ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, అంటే ఏంటని వాళ్ళతో వివరంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. यहुद्यांच्या राजाविषयी एक विषय लोक सांगत आहेत, काय गोष्ट नेमकी त्यांना बोलवलं, त्यांना विचारलं. ఆ మాటల్లో తనకు అర్థమైంది ఏంటంటే క్రీస్తే రాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు గనక ఆ క్రీస్తు ఎక్కడ పుడతాడని అడిగాడు. त्या संभाषणामध्ये त्याने एवढं सुचलं की ख्रिस्त बनणारा राजा
राजा येणार आहे आणि तो राजा कुठं जन्म घेणार आहे त्यांना विचारला. అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం దేని చుట్టూ తిరుగుతుందంటే రాజరికం కోసం తిరుగుతుంది. मत्तेकर वर्तमान हा दुसरा अध्याय पूर्ण राजनिकी त्याच्या सोबत भोवताला ती फिरत आहे. ఈ రాజరికాన్ని గురించి మత్తయి గారు ఇంత నొక్కు నొక్కు రాయడానికి కారణం ఏంటంటే ఆ రోజైనా ఈ రోజైనా ప్రపంచానికి అతిపెద్ద ప్రాబ్లం ఉందని మత్తయి గారికి తెలుసు. म्हणजे एवढं दाबून त्या विषयाला का बरोबर देऊन ते सांगत आहेत म्हणजे काहीतरी या समाजाला घडणार आहे. ఈ నిగూఢమైన సత్యాన్ని మనం గాలి కుదిలేసి 2వ అధ్యాయంలో మనం ఏం వెతికామంటే బంగారము సామ్రాణి బోలం వెతికాం. इतक्या गहन गोष्टीविषयी आपण आज जाऊन आपण काय शोध लावलं प्रियनो? गंधरस, ऊद आणि सोनं याची शोध लावला आपण. నేను అడుగుతున్నాను తూర్పు దేశాల నుంచి వచ్చారని ఉంది. म्हणजे म्हणत आहे तिथं मागे लोकांकडून पूर्व देशाकडूनच ते लोक आले. తూర్పు దేశాలని ఎలా అంటున్నారు? पूर्व देश म्हणून ते कसं सांगत असतील? ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది, आता ही जागा आहे, ఈ డయాస్ ఉంది, आता ही मंच आहे ఈ డయాస్ కు తూర్పు ఎటు ఉంది? आणि ह्या मंचाला आता पूर्व दिशा कुठे आहे? ఉదాహరణ ఇటు ఉందనుకుందాం, उदाहरण ते इकडे आहे असं समजूया, ఇది వెనకాల పరమణ ఉందనుకుందాం. नाहीतर पुढे आपण ते पश्चिमेकडे आहे असं ఒకటి తూర్పు పరమణ అని చెప్పాలంటే ఒక బెంచ్ మార్క్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. एक पूर्व आणि पश्चिम जर सांगायचं असेल तर मध्ये हा मंच असावं. ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ ఉంటే దానికి తూర్పు పరమణ అనేది మనం చెప్పగలం. काहीतरी लँड मार्क असेल तरच आपण पूर्व पश्चिम असं सांगू शकतो. ఇది మీకు అర్థమైతే जर हे तुम्हाला समजत असेल, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ప్రపంచానికి తూర్పు పరమణ కూడా కొలవడానికి ఒక ల్యాండ్ మార్క్ ఉంటుందనే అర్థం. तसंच पूर्व आणि पश्चिम ह्याला मोजण्यासाठी सुद्धा जगामध्ये केंद्रस्थान असतंय. ఎలా ల్యాండ్ మార్క్ అది? आणि तो लँडमार्क कसा होऊ शकेल దేన్ని ల్యాండ్ మార్క్ గా తీసుకున్నా? आणि कशा पद्धतीने त्याला लँडमार्क म्हणून घेतो ఆ ల్యాండ్ మార్క్ పేరే బైబిల్ ఉంటది, మధ్యధరా సముద్రం. आणि त्या लँडमार्कचं नाव आहे मध्य असलेला समुद्र. ప్రపంచ పటంలో ప్రస్తుతం దాన్ని మెడిటేరియన్ సీ అంటారు. जगाच्या नकाशामध्ये त्याला मेडिटेरियन समुद्र असं म्हटलं गेलेलं आहे. అది ప్రపంచంలో మధ్యలో ఉంది కనుక దాని పేరు మధ్యధరా సముద్రం. त्याला तो जगाच्या मध्यभागी असल्या कारणे त्याला मध्य सागर असं म्हटलेलं आहे. ఆ సముద్రానికి తూర్పుగా ఉన్న 6 నేలంతటిని తూర్పు దేశాలు అంటారు. आणि त्या मध्य सागराची जी कोरडी जमीन आहे त्याला पूर्व देश म्हटलेला आहे. ఆ సముద్రానికి పరమడగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని పరమట దేశాలు అంటారు. आणि त्याच प्रकारे त्या समुद्राच्या बाजूला असलेले पश्चिमी जे राष्ट्र आहे त्याला पश्चिमी राष्ट्र म्हटलेलं అంటే आहे. మధ్యధరా సముద్రానికి తూర్పునున్న భూభాగాలనే తూర్పు దేశాలని మనకు అర్థమైతే मध्य सागराच्या पूर्वेकडे असलेल्या भूभागात जर मध्य असेल, వీళ్ళు సుమారు బయలుదేరి వచ్చిందట. జాగ్రత్తగా వినండి, तुम्ही व्यवस्थित आहे का? ह्या लोक ज्यावेळेस आले निघून, సుమారు వీళ్ళు బయలుదేరి వచ్చిందంటే అంటే మనకు సమయం సరిపోవట్లేదు కనుక నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, నన్ను ఫాలో అవ్వండి. मी तुम्हाला लवकर सांगते, वेळ नसल्या कारणाने तुम्ही कृपया माझे फॉलो करा. సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారట. सुमारे 2 वर्ष त्यांनी प्रवास केले. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని మీరు ఎట్లా చెప్పగలరని మీరు నాలాంటి అడగాలి. तुम्ही 2 वर्ष कसं काय सांगू शकता असं तुम्ही मला विचारू शकता. వాళ్ళ 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని అడగడానికి మీరు అడిగిన దానికి జవాబు ఏంటంటే, त्यांनी 2 वर्ष प्रवास केले. तुम्ही विचारलेल्या प्रश्नाला त्याचं उत्तर असं आहे, వాళ్ళ తూర్పు దేశాల్లో ఒక నక్షత్రం పుట్టడం చూశారట. कारण त्या पूर्वेकडे त्याने एक तारा त्यांनी पाहिला ఆ నక్షత్రం పుట్టినప్పుడు బయలుదేరారట. आणि ते तारा ज्यावेळेस उदयास आला त्यांनी प्रवास चालू केला. అక్కడ నుండి ఇక్కడికి బయలుదేరి వచ్చేసరికి ఈ టయానికి మేము ఇక్కడికి వచ్చామని రాజుకి చెప్పారట. म्हणून तिथून त्यांनी सुरुवात करत असताना इकडे आलो, आम्ही अमुक वेळेस आलो असं राजाला त्यांनी सांगितले. ఆ రాజుకి లెక్కలు ప్రారంభించాడు. आणि त्यावेळेस राजा गणित करण्यासाठी चालू केला. అంటే నక్షత్రాన్ని వాళ్ళ దేశంలో చూసిన సమయాన్ని, ज्या वेळेस त्यांच्या देशात तो तारा पाहिला गेला తన దేశానికి వచ్చిన సమయాన్ని आणि ज्यावेळेस तो त्यांच्या देशात ते आले, రెండింటిని లెక్కగట్టి दोन्हीला त्यांनी संख्या 1 करून సరిగ్గా లెక్కలకి సరిపోయిన 2 సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు. बरोबर त्या सालाप्रमाणे 2 वर्षाच्या मुलांना ठार मारण्यासाठी सांगितलं. 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఎందుకు చంపేమన్నాడు? 2 वर्षाच्या मुलांना ठार मारण्यास का सांगितलं? అంటే ఆ నక్షత్రం పుట్టిన సమయం ఈ అబ్బాయి పుట్టిన సమయం ఒకటే గనక. म्हणजे तारा त्यावेळेस उदयास आला आणि हा पोरगा सुद्धा जन्मास आला. ही वेळ जी आहे तंतोतंत जुळत होती. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది याद्वारे आपल्याला कळतं సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారని. सुमारे 2 वर्ष त्यांनी प्रवास करून आले. प्रिय, ఇప్పుడు ప్రశ్న జాగ్రత్తగా వినండి. आता तुम्ही प्रश्न व्यवस्थित 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి కేవలం బంగారం సామ్రాణి బోలం ఇవ్వడానికి వచ్చారంటే ఏమైనా వినడానికి బాగుందా? 2 वर्ष प्रवास करून ऊद, गंधरस, सोनं हे देण्यासाठीच आलेत, हे काहीतरी तुम्हाला योग्य वाटते का? అవి ఇవ్వడానికే వచ్చారనుకుంటే, जर तेच देण्यासाठी जर आले असतील तर యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో బంగారం దొరకదా? म्हणजे इस्रायल देशामध्ये यरुशलेम मध्ये सोनं मिळत नाही का? ఇజ్రాయెల్ యోధా దేశాల్లో బోలం దొరకదా? म्हणजे युधा आणि इस्रायल देशामध्ये आपल्याला ऊद मिळत नाही का? ఇజ్రాయెల్ పాలస్తీనా పరిసర ప్రాంతాల్లో సాంబ్రానే దొరకదా? सॉरी
ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాల్లో సాంబ్రానే దొరకదా? इस्रायल आणि पालेस्तीनमध्ये गंधरसच मिळू शकत नाही का? దొరుకుతుంది, అది నార్మల్ గా అన్ని దిక్కున దొరికే పదార్థమే అది. सहजिकच ते कुठेही मिळू शकतं असा पदार्थ आहे तो. కేవలం జ్ఞానులు పదార్థాలు ఇవ్వడానికి వచ్చారనుకుంటే మనం బైబిల్ని తక్కువగా అర్థం చేసుకుంటున్నాం. मागी लोक फक्त या देणगी देण्यासाठी जर आले असं जर समजत असेल प्रियनो, आपल्याला बायबल विषयी कमी ज्ञान आहे. వాళ్ళు ఇవ్వడానికి వచ్చింది ఈ మూడు పదార్థాలు ఇవ్వడానికి మాత్రమే కాదు, అంతకన్నా ముఖ్యమైన సంగతి ఉంది. ते केवळ आले हे 3 वस्तू देण्यासाठीच नाही, त्याहूनही महत्वाचा एक विषय आहे. వాళ్ళు రావడమే అడిగిన సంగతి ఏంటో చెప్పిన, రాజు ఎక్కడా? त्यांनी आल्या आल्या लगेच विचारले राजा कुठं आहे. వాళ్ళ ముఖ్యమైన సంగతి ఏంటి? రాజు ఎక్కడా? त्यांचं मुख्य समाचार असं होतं की राजा कुठं आहे. వాళ్ళ గుండెల నిండా మోసుకుని వచ్చిన వార్త ఏంటి? రాజు ఎక్కడా? त्यांच्या हृदय पूर्ण भाराने का भरून गेला होता की त्यांचा एकच प्रश्न होता की राजा कुठं आहे. వాళ్ళకి అర్జెంట్ గా తెలుసుకోవాల్సిన వార్త రాజు ఎక్కడా? त्यांना अत्यंत आवश्यक माहिती पाहिजे होती की राजा कुठं आहे. ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాను, ఈ రాజు గొడవ ఏంటి? मी पुन्हा तुम्हाला विचारतो, आता ही राजाचा गोंधळ नेमकं काय आहे. ఇది మీకు అర్థమైతే మీ రాజకీయం ఏంటో మీకు అర్థం అవుద్ది. जर हे जर समजून घेतलं तर तुमची राजनीती काय आहे तुम्हाला समजेल. మన పరిపాలకుల కింద మనం ఎంత దగా చేయబడుతున్నాం మనకు అర్థం అవుతాది. जे आपल्यावर सत्ता चालवतात त्यांच्या खाली आपण कितले दबिले जात आहोत तुम्हाला कळेल. నేను భయం లేకుండా ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. मी न घाबरता एक विषय सांगतो, तुम्ही व्यवस्थित ऐका. ఏ నాయకులైనా, అది రాజకీయ నాయకులైనా, కుల నాయకులైనా, మత నాయకులైనా, ఎవరైనా పేద ప్రజలకు జరిగించేది అన్యాయమే తప్ప లాభాలు జరగవు. राजकीय नेते असो, धार्मिक नेते असो, जात नेते असो, कोणीही जे दबून गेलेले अत्यंत गरीब लोक आहेत त्यांच्यावर अन्यायच करतात, त्यांना काही योग्य करत అంటే नाही. ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ వ్యవస్థకి, ఆ రోజు రాజకీయ వ్యవస్థకి, రాజుకి మనకి సంబంధాలు ఉన్నాయి. आत्ताच्या घडामोडीला आणि त्या काळच्या घडामोडीला खूप काही साम्य आहे. మీకు అర్థం అవునట్టే ఉంది, అర్థం కాలేదని నాకు అర్థం అవుతుంది. तुम्हाला समजत असल्यासारखंच आहे पण समजत नाहीये, అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి. म्हणून थोडस तुम्ही लक्षपूर्वक ऐका. రండి వినండి, మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పే సబ్జెక్ట్ మేము చెప్పలేము. या तुम्ही या तुम्हाला मुलं होतील असं मी सांगत नाही. మీ అప్పులు పోతాయని మేము చెప్పలేము. तुमचे कर्ज दूर होतील असं मी सांगत नाही. నేను ఎంతకన్నా గొప్ప విషయాలు చెప్పాలనుకుంటున్నాను. मी याहूनही महत्वाच्या विषय तुम्हाला सांगू మన इच्छितो. దేవుడిని కేవలం ఆపద మొక్కులు దేవుళ్ళని అర్థం చేసుకున్నారు కనుక ఈ దేవుడి యొక్క గొప్పతనం అర్థం కావట్లేదు. आपल्या देवाची व्याख्या त्यांनी फक्त गरजेपुरतीच केले, पण त्याची महानता त्यांना अजून समजलेली नाही. అర్థం కావట్లేదు కనుక ఎలాంటి సాక్ష్యాలు చెప్తున్నారో కొంచెం ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. त्यांना देव समजले नसल्याने कोणते साक्ष ते लोक देतात मी तुम्हाला सांगतो. उदाहरण, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతుంది. मध्यंतरी काळामध्ये एक सोशल मीडिया व्हायरल होत आहे ఒక తల్లి ప్రార్థన చేస్తూ సాక్ష్యం చెప్తుంది. आणि काही प्रार्थना करत असताना ती साक्ष देत आहे. ఆ సాక్ష్యం చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. आणि ती साक्ष ज्यावेळेस ऐकल्यावर ते रडावं की हसावं काही कळीना. తన ఇంట్లోనట వంట గ్యాస్ అయిపోయిందంట. आणि त्याच्या घरामध्ये गॅस संपलेली आहे. వంట గ్యాస్ అయిపోతే ఎవరికి ఫోన్ చేయాలి? स्वयंपाकाचा गॅस संपल्यावर कोणाला फोन करायला पाहिजे? గ్యాస్ సిలిండర్ లోకి ఫోన్ చేయాలి. गॅस सिलेंडर वाल्यांना फोन करायला पाहिजे. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? पण ती काय केली माहितीये का? పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేసింది. पवित्र आत्मेला ती प्रार्थना केली వెంటనే గ్యాస్ సిలిండర్ వచ్చింది. आणि लगेच सिलेंडर आली బయట వాళ్ళు నవ్వుతున్నారు. आणि बाहेरची लोक हसत आहेत. నేను అడుగుతున్నాను, నీ గ్యాస్ అయిపోతే సిలిండర్ వాడు ఫోన్ చేయి, పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడం ఏంటి? मी विचारतो, त्यांना सांगू इच्छितो की तुम्हाला जर गॅस संपले असेल तर सिलेंडर वाल्याला फोन करा, पवित्र आत्मेला का అంటే प्रार्थना మన करावी? దేవుణ్ణి ఎంత లో లెవెల్లో అర్థం చేసుకుంటున్నారు మీకు ఏమైనా అర్థం అవుతుంది? ఈ ఉదాహరణ, किती खालच्या स्तराला आपण आपल्या देवाची व्याख्या करतो तुम्ही समजत आहे का तुम्हाला? కొంతమంది ప్రార్థన ఇలా చేస్తారు, ఇలా బల్లలు కొట్టి నువ్వు ఇస్తావు మేము అడిగింది నువ్వు ఇస్తావు అని ఇలా బల్ల కొట్టి దేవుని డిమాండ్ చేస్తారు. काही लोक टेबलावरती धडकून सांगत असते की तू देणार असं म्हणतात. అంటే గౌరవం లేదా దేవునితో మాట్లాడుతున్నప్పుడు? म्हणजे देवाशी बोलत असताना त्याला आपण मान देत नाही का? దేవుడు అంటే భయం లేదా? देव म्हणजे की त्याचा भय नाहीये का? భయం లేదంటానికి ఉదాహరణ చెప్పనా? भय नाही असं म्हणण्यासाठी నీ उदाहरण లోకల్ सांगतो. పోలీస్ స్టేషన్ లో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇస్తావు నా కంప్లైంట్ తీసుకుంటావంటే అధికారి నిన్ను ఏమంటాడు? तुम्ही एखाद्या पोलीस स्टेशन मध्ये जाऊन त्या पोलीस स्टेशन मध्ये उभा राहून पोलिसाला म्हणता तुम्ही देणार असं म्हटलं तर त्याला काय वाटत असेल? తీసుకెళ్ళి లోన్ కూర్చోబెట్టండి అంటాడు, గుర్తుపెట్టు. तुम्हाला आधी घेऊन त्याला आतमध्ये लॉकअप मध्ये टाका म्हणे. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక లెటర్ పెట్టి ఆ కలెక్టర్ తో నా లెటర్ తీసుకుని నువ్వు చేస్తావు అని బల్ల కొడితే నేను కలెక్టర్ ఏమంటాది? एका जिल्हाधिकारी जाऊन आपण अर्ज करून मला
देणार, तुम्ही करणार करणार असं म्हटलं तर कसं होईल? ఈయన ఒక వారం రోజులు లోపల కూర్చోబెట్టమంటది. याला आठवडेभर याला तुरुंगात टाका ఒక म्हणजे. కలెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. जिल्हा अधिकाऱ्याशी बोलताना सभ्यतेने बोलायला पाहिजे. ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. आणि ज्यावेळेस पोलीस अधिकाऱ्याशी बोलतो आपण सभ्यतेने ఈ बोलायला అధికారుల కన్నా గొప్పవాడు ఎవరో చెప్పనా? पाहिजे. अधिकाऱ्यांपेक्षाही मोठा कोण माहिती आहे का? ఈ ముల్లోకాల్ని పరిపాలిస్తున్న సైన్యములకు అధిపతి యెహోవా. या 3 जगाचा अधिपती असलेल्या सैन्याधीश परमेश्वर. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీ నోరు నీ ఒళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. तू त्याच्याशी बोलत असताना किती चांगलं सभ्यतेने तू बोलायला पाहिजे. ఆయన దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి గ్యాస్ సాక్ష్యాలు ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోతే 3 పిల్లిని పంపించమన్నారంట. काही लोक असं प्रार्थना केलेत म्हणे की उंदरं जास्त झाले म्हणून मांजराला पाठव म्हणून प्रार्थना केलीत म्हणे. ఈ దేవుడు గ్యాస్ సిలిండర్లు వేసేవాడు, పిల్లులను పంపించి ఎలకలు పట్టించే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. हा जो देव आहे सिलेंडर पाठवणारा आणि मांजरं पाठवणारा देव नाही. ఈ ప్రపంచ ప్రభుత్వ అధికారులు మొదలుకొని పంచాయతీ ప్రెసిడెంట్ల వరకు ప్రతి ఒక్కరిని సరిచేసే దేవుడు ఈయన. पंचायतीपासून ते प्रधानीपर्यंत प्रत्येकांना योग्य पद्धतीने वागवणारा परमेश्वर ఎవరు आहे. సింహాసనం మీద కూర్చోవాలో, ఎవరు సింహాసనం దిగాలో ఈ ప్రతి ప్రభుత్వాన్ని పరిపాలన వ్యవస్థపై ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా. राजआसनावरती कोणी बसावं नाही बसावं हे सर्व निर्णय तो सेनाधीश परमेश्वर घेतो. ఈ దేవుడిని ఎలా అర్థం చేసుకుంటున్నావు? तू तुझ्या देवाला कसं समजून घेत आहेस? ఆయన సరిగ్గా మనం అర్థం చేసుకోలేదనడానికి ఉదాహరణలో ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయమే. आपण जर त्या परमेश्वराला योग्यरीत्या समजून घेतलं नाही याचा उदाहरण मत्तेय सुवार्ता 2रा अध्याय 2रा वचनाचा आहे. అందులో చాలా పెద్ద సంగతులు ఉన్నాయి. त्यामध्ये आणखीन बरेच काही गोष्टी ఇక आहेत. ఆలస్యం చేయకుండా ఏంటి అధ్యాయం వెనకాల ఉన్న నేపథ్యం, అధ్యాయం వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? त्या अध्यायाच्या पाठीमागे असलेले भूमी आणि त्याचं कथानक काय आहे मी तुम्हाला सांगणार आहे. రెండు ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం. उत्पत्तीचे पुस्तक 1ला अध्याय. ఆదికాండం 1వ అధ్యాయం. उत्पत्तीचे पुस्तक 1ला अध्याय. 1వ అధ్యాయం 26వ వచనం. 1 अध्याय 26 वचन पाहूया. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. 1 अध्याय 26 वचन उत्पत्तीचे पुस्तक చదువుదాం. वाचूया. దేవుడు మన స్వరూపమందు देव आपल्या प्रतिरूपाचा మన పోలిక చొప్పున आपल्याशी सदृश्य నరులను చేయదము. असा आपण मनुष्य करू. వారు సముద్రపు చేపలను, समुद्रातील मासे, ఆకాశ పక్షులను, आकाशातील पक्षी, పశువులను, ग्रामपशु, సమస్త భూమి మీద ఉన్న ప్రాగు ప్రతి జంతువును अवघी पृथ्वीवर रांगणारे सर्व प्राणी ఏలుదురుగాకనే పలికెను. यावर ते सत्ता चालवतील असे देव बोलला. జాగ్రత్తగా వినాలి. व्यवस्थित ऐका. ఏలే వారిని ఏమంటారు? जो सत्ता गाजवतात त्यांना काय म्हणतात? మరలా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. मी तुम्हाला पुन्हा विचारतो, व्यवस्थित सांगा. వ్యవస్థను, జీవులను ఏలే వారిని ఏమంటారు? या संपूर्ण सिस्टीमला जीवजंतूंवरती अधिकार चालवणाऱ्यांना काय म्हणतात? ఏలిక. ఏలిక ఈక్వల్ టు రాజు. सत्ता बरोबरच राजा असं होतो. అంటే దేవుడు మానవుల్ని ఎలా తయారు చేశాడో తెలుసా? దేవుడి కింద పరిపాలించే ఒక చిన్న రాజులుగా తయారు చేశాడు. परमेश्वराने मानवाला असं तयार केलं की त्याच्या खाली राहून राजेसारखं त्याने सत्ता चालवावं असं मानवाला देवाने तयार केलं. ముల్లోకాల్ని పరిపాలించే మహారాజు దేవుడైతే पूर्ण 3 जगाचं राज्य करणारा जर परमेश्वर असेल, తన కింద పరిపాలించే రాజులుగా మనుషులను దేవుడు తయారు చేశాడు. त्याच्या हाताखाली काम करणारे राजेसारखे मनुष्यांना देवाने तयार केले. అందుకే దేవుడు అంటున్నాడు, म्हणून देव म्हणत आहे, వ్యవస్థ భూమి మీద ఉన్న వ్యవస్థను నువ్వు ఏలాలి. म्हणून संपूर्ण जे जगामध्ये जी अवस्था आहे त्याच्यावरती सत्ता चालवायला पाहिजे. ఆదామవలకు చెప్తున్నాడు, మీరు ఏలికలుగా ఉండాలి. आदाम आम्हाला म्हणत आहे की तुम्ही सत्ता गाजवणारे लोक असायला पाहिजे. దేవుడు ముల్లోకాన్ని పరిపాలిస్తే మీరు మీ లోకాన్ని ఏలాలన్నాడు. मी 3 जगावरती सत्ता चालवतो आणि तुम्ही तुमच्या जगावरती सत्ता चालवा. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. आता व्यवस्थित ऐका. ఇన్ని కోటాను కోట్ల జీవరాశులను ఒక్క మానవుడు ఎలా ఏలగలడు? इतक्या करोडो जीवजंतूंवरती माणसांचा सत्ता कसं राहील? కనబడే జీవరాశులే 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. जे दिसत आहे ते 84 लाख जीवजंतू आहेत. ఇంకా లెక్కలేనన్ని జీవులు సముద్రంలో ఉన్నాయి. असे अगणित आणखी जंतू समुद्रामध्ये आहेत. ఎప్పటికీ గుర్తు తెలియని జీవులు అమెజాన్ అడవుల్లో ఉన్నాయి. आज सुद्धा अमेझॉन मध्ये जे आपल्याला कळत नाही असे अनेक जंतू आहेत. ఇన్ని రకాల జీవుల్ని మానవుడు ఎలా ఏలగలడు? इतक्या प्रकारच्या जीवजंतूंवरती मानव कसं सत्ता चालवेल? నేను దేవుణ్ణి తెలుసుకున్న తొలినాళ్ళలో ఒక బైబిల్ బోధకుడిని ప్రశ్న అడిగాను. मी ज्या वेळेस पहिल्या काळामध्ये वचन ఏలడం అంటే ఏంటని అడిగాను. मी एका सेवकाला विचारले की सत्ता गाजवणं म्हणजे काय प्रश्न विचारलो. అప్పుడు ఆయన చెప్పిన నాకు తక్కువ సమాధానం ఏంటో తెలుసా? त्यांनी मला थोडक्यात काही समाधान सांगितले. काय माहितीये का? కర్ర పట్టుకుని ఏలడం అన్నాడు. त्यांनी म्हटले की हातात छेडी घेऊन आपण सत्ता गाजवू शकतो. ఇన్ని లక్షల జీవరాశులు
జీవరాశుల్ని కర్ర పట్టుకుని ఒక మానవుడు ఎలా వెళ్తాడు? इतक्या लाखो जीवजंतूंवरती आपण एखादी खाटी घेऊन त्याच्यावर सत्ता कशी चालू शकतो? సముద్రంలో జీవుల్ని ఎలా వెళ్తాడు? समुद्रातील जीवजंतूंवरती सत्ता कसं चालवेल? జాగ్రత్తగా వినండి. व्यवस्थित ऐका. ఏలడం అంటే నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు మేపడం కాదు. सत्ता चालवणे म्हणजे त्यांचे पालन पोषण त्यांना घेऊन जाणे असं नाही. దేవుడు కనుసైగతో ముల్లోకాల్ని ఎలా అయితే పరిపాలిస్తున్నాడో, ज्या रीतीने देव आपल्या भाऊने संपूर्ण जगावरती सत्ता गाजवत आहे, మానవుడి ప్రవక్తన కనుసైగతో ఈ విశ్వాన్ని పరిపాలించడం, मानवांची व्यक्तिरेखा त्या पद्धतीने जगावरती सत्ता चालवणे. దేవుని మాట మనం వింటే जर देवाचं वचन जर आपण ऐकलं మన మాట ప్రకృతి వింటాదని అర్థం. आणि आपले ही शब्द ही निसर्ग ऐकेल. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. मी पुन्हा सांगतो, ऐका. పరిపాలించడం అంటే దాని అర్థం ఏంటి? सत्ता गाजवणे म्हणजे याचा अर्थ काय माहितीये का? ఆదాము నువ్వు నా మాట విను, आदाम तू माझं ऐक ప్రకృతి నీ మాట వింటాది. आणि निसर्ग तुझा ऐकेल. ఇదే పరిపాలించడం అంటే. हेच सत्ता गाजवणे నువ్వు म्हणजे. నా మాట వినకపోతే ఈ ప్రకృతి నీ మాట వినదు. जर तू माझा ऐकल नसेल तर ही निसर्ग सुद्धा तुझा ऐकणार नाही. ఆదాము దేవుని మాట వినడం మానేశాడు, आणि ज्या वेळेस आदामाने देवाचा ऐकणं बंद केला, తన భార్య మాట వినడం ప్రారంభించాడు. आपल्या पत्नीचा ऐकण्याची सुरुवात त्याने केली. ప్రకృతి ఆదాము మాట వినడం మానేసింది. म्हणून त्या वेळेपासून जी निसर्ग आहे आदामाचं ऐकणं बंद केली. పంట పండడం మానేసింది. आणि जे पीक उगवत आहे ते सुद्धा उगवण्यासारखं नाही झालं. జీవవృక్ష ఫలాలు దొరకడం మానేశాయి. आणि जीवनाचे वृक्ष फळ सुद्धा न मिळण्यासारखे झाले. అనంతకాలం బ్రతకాల్సిన మానవుడు అంత ఆయుష్కి తగ్గిపోయాడు. सार्वकालिक जीवनापर्यंत जगण्याचा माणूस कमी आयुष्यमानाचा काल झाला. వ్యాధి లేని తన దేహానికి వ్యాధులు ప్రారంభమయ్యాయి. आजारी पण नसलेल्या शरीराला आजार जाणू लागले. ఆకలితో పరిగెట్టాల్సిన అవసరం లేని ఆదాము ఆకలి కోసం పరిగెట్టాడు. पोट भरून राहणारा हा माणूस भुकेसाठी तडफडू लागला. तेव्हा కష్టపడాల్సిన అవసరం లేని ఆదాము చెమటెక్కితే గాని ఆహారం దొరకని పరిస్థితులు వచ్చేసాయి. मेहनत करण्याची काही गरज नसताना काभाड कष्ट करून घाम गाळून परिस्थिती आणून घेतली. ఆదాము దేవుని మాట వినకపోయేసరికి పంట పండడం మానేసింది, కడుపు నిండడం మానేసింది. आणि ज्या वेळेस आदामाने देवाचं ऐकणं बंद केलं त्यावेळेपासून निसर्गातील पीक देणं सुद्धा बंद झालं. ఆ అధ్యాయాలు చదువుతుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? आणि ते अध्यापन वाचत असताना आपल्याला काय समजायला पाहिजे? మొదటి మానవుడు తన రాజరికాన్ని పోగొట్టుకుని బానిసత్వాన్ని తెచ్చుకున్నాడు. पहिल्या माणसाने आपले राजकीय नीती संपुष्टात आणून गुलामगिरीच्या विझामध्ये गेला. జాగ్రత్తగా వినాలి. व्यवस्थित ऐका तुम्ही. ఈ రాజరికానికి మత్తయి సువార్తకి సంబంధాలు ఉన్నాయి. या राजकीयाला आणि मध्य कृष्णला खूप जवळचे संबंध आहेत. అంటే మొదటి మానవుడు తన రాజరికాన్ని పోగొట్టుకుని బానిసడయ్యాడని మనకు ఎలాగైతే అర్థమవుతుందో, जसं पहिला माणूस आपल्या राजकीय व्यवस्था संपुष्टात घेऊन तो जसं गुलाम तो झाला, మరలా అదే రాజరికాన్ని పోషించడానికి దేవుడు ఎంపిక చేసుకున్న రెండవ మనిషి ఎవరో తెలుసా? నోహు. आणि त्याच प्रकारे पुन्हा ते राजकीय व्यवस्थामध्ये आणण्यासाठी दुसऱ्या माणसाला देवाने निवडलं, त्याचा नोहा. ఆదాముకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో మళ్ళీ అవే వాగ్దానాలు దేవుడు నోహుకి ఇచ్చాడు. जी अभिवचने आदामाला दिला तीच अभिवचने नोहाला सुद्धा देण्यात आलं. నోహు నీ ద్వారా నీ కుటుంబం ద్వారా మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. नोहा मी तुझ्याद्वारे तुझ्या कुटुंबाद्वारे संपूर्ण जगाला मी आशीर्वादित करीन. ఆదాము అవ్వ మాట విని ఎలాగైతే గాడి తప్పాడో, जसे आदामाने अव्वाचा ऐकून मार्ग भटकून चुकला, నోహు ద్రాక్ష రసం తాగి మత్తెక్కిపోయి కింద పడిపోయాడు. आणि नोहा सुद्धा द्राक्षरस पिऊन नशे चूर होऊन तो सुद्धा भटकत అక్కడ गेला. ఆదాము నిలబడలేకపోయాడు. तिथं आदाम उभा राहू शकला नाही మళ్ళీ రాజరికంలో నోహు నిలబడలేకపోయాడు. आणि पुन्हा या राजकीय अवस्थेमध्ये नोहा सुद्धा थांबू शकला नाही. నోహు కింద పడితే ఏం జరిగింది? आणि नोहा ज्यावेळेस काली पडला काय झालं? వస్త్రాలు లేని దేహంతో తన కింద పడితే తన చిన్న కొడుకులు తన దేహాన్ని చూడడం ప్రారంభించారు. नग्न अवस्थेमध्ये पडलेल्या त्याच्या शरीराला त्याचे मुलं पाहू लागले. మెలకు వచ్చాక నోహు ఏం చేశాడు? तेव्हा जाग आल्यावर नोहा काय केला? తన నగ్న దేహాన్ని చిన్న కొడుకులు చూశారని చెప్పించడం ప్రారంభించాడు. त्याचं दिगंबर शरीर ज्यावेळेस त्यांनी त्याच्या मुलांनी पाहिलं त्या मुलांना शाप देण्यास सुरुवात केली. నోహు తర్వాత రావాల్సిన తరాన్ని నోహే శపించుకున్నాడు. नोहाच्या नंतर जी पिढी येणार आहे त्या पिढीची शाप यांनी नोहानेच दिला. సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. संदर्भ आला म्हणून एक तुम्हाला एक विषय सांगतो, चुकीचा मानू नका. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తేనే శాపానికి గురైతే, जर एखाद्या पुरुषाचा नग्न शरीर जर एका पुरुषाने जर पाहिलं तर जर ते మరలా शाप మీ असेल, గుండెల్ని గుద్దేసే మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. तुमच्या हृदयाला छेदून जाणारा विषय मी सांगत आहे. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే శాపానికి గురైతే వెబ్సైట్లలో సోషల్ మీడియాలో బ్లూ ఫిల్ములు చూస్తున్న సన్నాసిగాళ్ళందరూ ఏమైపోతారు? एका पुरुषाचा शरीर जर पुरुष पाहू लागला जर ते शाप असेल तर अनेक आज YouTube मध्ये किंवा या नेटवर्क मध्ये अनेक लोक पॉर्न साइट पाहत आहेत.
ఫోన్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు? ते फोन व्हिडिओ पाहणाऱ्या लोकांची परिस्थिती काय होईल? ఇతరుల దేహాలను చూసి గుర్రాల్లా సెగిలిస్తున్న వాళ్ళు ఏమైపోతారు? इतरांच्या देहाला पाहून गोड्यासारखं राहणारे लोक त्यांची परिस्थिती काय ఒక होईल? మగాడు దేహాన్ని చూస్తేనే తరతరాలు శాపానికి గురైతే నీకు సంబంధం లేని అనేక దేహాలను చూస్తే నువ్వేమైపోతావు? पुरुषाचं शरीर पुरुष पाहिलं असल्याने शापग्रस्त झाल्यावर तुम्ही अनेक शरीरे पाहत आहात, तुमचं काय होईल? వాళ్ళు పోస్టుల మీద చూసి మరులు కొలపబడితే ఏమైపోతావు? त्यांचा जर तुम्ही पोस्टर पाहून जर तुम्ही कासावीस होता तर काय होईल? ప్రతి అశ్లీలతను చూసి సంతోషిస్తే ఏమైపోతావు? प्रत्येक अश्लीलतेला पाहून जर तुम्ही आनंद मानत असाल तर तुमची गती काय होईल? నీ తరతరాలు నాశనం అవుతాయి ఏమనుకుంటున్నావు? तुमच्या पिढ्यानपिढ्या नाशाकडे चालतील. నోహు దాని గుర్తు. त्याला साक्ष नोहा आहे. నోహు దేహాన్ని నోహు కొడుకులు చూసినందుకు తరతరాలు శాపాన్ని మోసారు. नोहाचं शरीर नोहाच्या मुलाने पाहिले म्हणून पिढ्यानपिढी शापग्रस्त ఈరోజు झाले. చాలా ఈజీగా మీకు సోషల్ మీడియాలో ప్రతి అశ్లీలత కనబడుతుందని చూడకండి. आज खूप सहजरित्या सोशल मीडियामध्ये आपल्याला अश्लीलता ही मिळत आहे म्हणून पाहू नका. మీ పిల్లల వరకు నష్టపోతారు ఏమనుకుంటున్నారు? तुमची मुलं आणि त्यांचे मुलं सुद्धा हे नाश होतील. బైబిల్ ఎలా చెప్పింది? पवित्र शास्त्र तसं ప్రతి सांगते. వానికి ఒక సొంత జీవిత భాగస్వామి ఉండాలి. पवित्र शास्त्र सांगते ज्याला त्याला आपली स्वतःची पत्नी నీ असावी. సొంత బావిలో నీళ్లే తాగాలి. तू स्वतःच्या विहिरीतलेच पाणी प्यायला నీ पाहिजे. జీవిత భాగస్వామి దేహాన్ని చూసి ఆనందించాలి. तुझी जी पत्नी आहे तिच्या शरीरेकडे पाहूनच तू संतुष्ट असायला पाहिजे. సాతాను చేసిన ప్రతి ఆకర్షణకి పడి చూడడం మొదలెట్టావో, जर सैतानाने घातलेल्या या भयानक अशा जाळ्यामध्ये तू गुंतून जर पाहू लागला, నీ భవిష్యత్తుని నీ ఆశీర్వాదాన్ని నువ్వే చేతులారా మూసేసుకుంటున్నావు. तुझा आशीर्वाद आणि तुझं भवितव्य जीवन तूच नाश करून घेतास तुझ्या ఇది हातात. మీకు అర్థమైతే हे जर तुम्हाला समजत असेल, ఆదాము పండు తెంచి పడ్డాడు. आदामाने फळ काहून पडला నోహు ద్రాక్ష రసం తాగి తన పిల్లలను శపించుకున్నాడు. आणि नोहा जो आहे द्राक्षरस पिऊन आपल्या मुलांना शाप दिला. ఆయన తన రాయల్టీని కాపాడలేకపోయాడు. तरी त्याची रॉयल्टी तो सांभाळू शकला नाही ఈయన తన రాయల్టీని आणि ही కాపాడలేకపోయాడు. व्यक्ती सुद्धा त्याची रॉयल्टी सांभाळू शकला మూడో नाही. వ్యక్తి మరలా తెర మీదకి వచ్చాడు. आणि पुन्हा पडद्यावर तिसरा माणूस आला ఆయన పేరు అబ్రహాం. आणि त्यांचं नाव आहे अब्राहम. ఆయన ఏం చేశాడు? त्यांनी काय केले? నీ దేశాన్ని నీ బంధువులను వదిలి వాగ్దాన భూములకు రావయ్య అంటే బాగానే వచ్చాడు. अभिवचनाच्या देशाकडे येण्यासाठी तुझा देश सर्व काही सोडून ये म्हटल्यावर तो चांगलाच आला. వాగ్దాన భూమిని వాగ్దానాలు ఇచ్చిన దేవుడి ప్రాంతంలో కరువు వస్తే తప్పుడు ఆలోచన తీసుకున్నాడు. वाग्दत्त देशामध्ये येण्यासाठी अभिवचन दिलेल्या देवाविषयी त्याने चुकीचे निर्णय घेतला. పోషించిన వాడు నడిపించిన వాడు మరలా పోషించాలని ఆలోచించవలసిన అబ్రహాం గారు ज्यांनी पोषण केलं तो पुन्हा माझं पोषण करू शकतो हे विचार करायचा सोडून కరువు వచ్చిందని వాగ్దాన భూభాగాన్ని వదిలి ఐగుప్తికి వెళ్ళాడు. आणि भयानक पद्धतीने ఐగుప్తికి కరువు వచ్చిందని ఐగుప్తికి వెళ్ళాడు. आणि भयानक पद्धतीने त्यावेळी त्या ठिकाणी अन्न नाही अशा परिस्थिती झालं. प्रयत्न వెళితే ఏమైంది? गेलं तरी काय झालं? అక్కడ ఆహారం దొరుకుతుందని తెలిసింది. तिथं त्याला जेवण मिळेल असं त्याला అక్కడ वाटलं. అధికారాలు ఉన్నాయని తెలిసింది. त्याला तिथं अधिकार आहे असं त्याला कळालं. కానీ అసలు కన్నా భయంకరమైన విషయాలు తెలిసాయి. पण त्याहून भयानक विषय कळालं त्यांना. భయం లేకుండా పక్కోడు భార్యని ఎత్తుకెళ్ళిపోతారన్న సంగతులు కూడా తెలిసాయి. పక్కోడు భార్యని ఎత్తుకెళ్ళిపోతారు. शेजारच्या बायकोला सुद्धा उचलून येतील असं कळालं. అక్కడ ధాన్యం ఉంది. तिथं त्या ठिकाणी धान्य आहे, అక్కడ అధికారాలు ఉన్నాయి. तिथे अधिकारी आहेत అక్కడ లేటెస్ట్ కల్చర్ ఉంది. आणि त्या ठिकाणी अद्यावत कल्चर आहे. కానీ విలువలు చచ్చిపోయాయి. पण त्या ठिकाणी मूल्य नाहीये. మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి. तुला एकच समजायला पाहिजे, అది పెద్ద పెద్ద సిటీలని చెప్పుకున్న ఏ సిటీ అయినా ते मोठमोठे शहर म्हणणार ते कुठलेही शहर असू दे, అక్కడ చదువు ఉంటది, तिथं शिक्षण असेल, అధికారాలు ఉంటాయి, तिथं अधिकार असेल లేటెస్ట్ కనెక్షన్లు ఉంటాయి. आणि लेटेस्ट कनेक्शन असेल तिथं, కానీ ఎథిక్స్ మాత్రం చచ్చిపోతాయి. पण त्या ठिकाणी आपले मूलतत्वे नष्ट మీకు होतील. ఇదే గుర్తు. तुला हेच साक्ष आहे. మేము పలానా ఫారెన్ లో సెటిల్ అయ్యాం, పలానా సిటీలో సెటిల్ అయ్యాం గొప్పగా చెప్పకండి. मी अमुक शहरामध्ये राहत आहे, मी फॉरेन मध्ये राहत आहे असं तुम्ही मोठेपणे सांगू नका. మీరు ఎంత సిటీ కల్చర్ కోసం గొప్పగా చెప్పినా तुम्ही सिटी कल्चर विषयी किती जरी चांगलं सांगितलं, అక్కడ విలువలు చచ్చిపోయి ఉంటాయి. त्या ठिकाणी प्रियांनो मूल्य मेलेले असतात. దేవుడి భయాలు ఉండవు. तिथं देवाचं भय नसतंय. ఐగుప్తి కూడా ఆ రోజుల్లో బాగా అభివృద్ధి పొందిన దేశం అది. मिस्र देश सुद्धा त्याकडे असलेले चांगली विकसित देश आहे ती पण. అక్కడ ధాన్యం ఉంది, అధికారం ఉంది, రాబోతున్న నవతరం నాగరికత ఉంది. तिथं राशन आहे आणि येणाऱ्या युगासाठी चांगली प्रगत राष्ट्र आहे ती, కానీ విలువలు లేవు. पण त्या ठिकाणी मूल्य नाहीयेत. అబ్రహాంకి ఆ విషయం అర్థమైంది. अब्राहमाला हे विषय समजलं. తన అందమైన భార్యకు ఒక విషయం చెప్పాడు. सुंदर आपल्या पत्नीला ती एक गोष्ट सांगितला. ఏమని చెప్పాడు తెలుసా? काय सांगितलं माहितीये का? నువ్వు అందంగా ఉన్నావు గనక तू सुंदर आहेस म्हणून నిన్ను బట్టి నన్ను ఎవరైనా చంపేస్తారు. तुला बघून मला कोणीही ठार मारू शकेल. అందరూ చూడగా నువ్వు నన్ను ఏమని పిలుస్తావంటే सगळ्यांना देखत तू मला काय बोलवशील म्हणजे అన్నయ్య అని పిలు. तू मला भाऊ असं बोलव.
అందరూ చూస్తుండగా నిన్నేమని పిలుస్తానంటే आणि सगळ्यांच्या देखत मी तुला काय म्हणेन माहितीये का, చెల్లి అని పిలుస్తా बहीण असं मी तुला संबोधीन. అని చెప్పుకోవడం అబద్ధాలు ఆడటం మొదలెట్టాడు. असं करून त्यांनी खोटं सांगण्यास सुरुवात केला. చివరికి ఏం సాధించాడు? आणि पुढे काय झालं, తన దేశం కాని దేశానికి వెళ్ళి ज्याचं देश नाही त्या देशात जाऊन తన భార్య వేరొకరి ఇంట్లోకి ఎత్తుకుపోవడానికి కారకుడయ్యాడు. आणि त्याची पत्नीला दुसरे लोक उचलून नेण्याच्या परिस्थितीमध्ये आला. తర్వాత ఏమయ్యాడు? आणि पुढे काय झालं, తన పిల్లల భవిష్యత్తు ఐగుప్తీ దేశంలో బానిసలు అవుతారని ఒక ప్రవచనం పట్టుకున్నాడు. आणि त्याचे पिढ्यानपिढी त्याचे मुले नंतर मिसर देशामध्ये गुलाम होतील सुद्धा एक वचन हाती घेतला. నోవహు ఒకలా పడ్డాడు, आणि नोहा एक प्रकारे पडला, క్షమించండి, నోవహు ఒకలా పడ్డాడు, ఆదాము ఒకలా పడ్డాడు. आदाम एक प्रकारे पडला आणि नोहा एक प्रकारे पडला खाली. ఇప్పుడు అబ్రహాం గారు కరువు అనే శ్రమల గుండా వెళుతూ పడిపోయాడు. आणि अब्राहम सुद्धा भयानक अशा परिस्थितीमध्ये तोही जात ప్రతి आहे. ఒక్కరూ దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన ఆ రాజరికాన్ని పక్కకు తప్పిస్తున్నారు. प्रत्येक जण आशीर्वादात असलेल्या राजकीय स्थितीला सोडून लोक जात आहेत. ఇవన్నీ మీరెందుకు మాకు చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. तुम्हाला वाटत असेल की सगळं तुम्ही आम्हाला का सांगत आहात. ఆ మత్తయి గారు చెబుతున్న రాజు గొడవ ఏంటో మనకు తెలియాలంటే ఈ రాజరికాలు మనకు అర్థం కావాలి. मत्ते कृषी वर्तमान या दुसऱ्यामध्ये असलेल्या राजकीय परिस्थिती समजायचं असेल तर आपल्याला कळायला पाहिजे. తర్వాత అబ్రహాం తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? अब्राहमाच्या नंतर कोण आले, మరలా ఆ రాజరికాన్ని ఆ రాయల్టీని అందుకున్న నాయకుడు ఎవరో తెలుసా? आणि त्या उच्च पदाला कोण मिळून घेतले माहितीये का? అబ్రహాం తర్వాత తన పిల్లలు బానిసలైతే ఆ బానిసలు విడిపించడానికి వచ్చిన మోసే. आणि त्यानंतर त्याचे मुलं ज्यावेळेस गुलामगिरीमध्ये त्या गुलामातून सोडण्यासाठी मोशे आला. మోసే ఏం చేశాడు? मोसेने काय केलं, బండతో మాట్లాడవై అంటే బండను కొట్టాడు. मोशे म्हटलं की त्या दोंडाशी बोल म्हटलं तर तो दोंड्याला मारू लागला. దేవుడు మోసేని పిలిచాడు. आणि मोशेला देवाने बोलवलं, ఆ పర్వతం ఎక్కమన్నాడు, तू त्या डोंगरावर चढ ఆ దూరంగా చూడమన్నాడు, आणि त्याला दुरून पहा, వాగ్దాన భూభాగం ఎలా ఉందని అడిగాడు. वचन देश कसा आहे, वचन చాలా బాగుంది ప్రభు అన్నాడు. प्रभू खूप चांगला आहे असं म्हणाला. మళ్ళీ అడిగాడు, బాగుందిగా? आणि मी पुन्हा विचारलं, चांगला आहे का? నువ్వు వెళ్ళవన్నాడు. तू जाणार नाहीस म्हटला. ఎందుకు? का बरं? ఇశ్రాయేలీలైన నా పిల్లల ఎదుట నా పరిశుద్ధతను తగ్గించావు. इस्रायलांच्या समक्षते तू माझी पवित्रता तू नष्ट केलीस. బండతో మాట్లాడమంటే బండను కొట్టావు. मी त्या धोंड्याला तू जाऊन बोल असं म्हटलं पण तू जाऊन मारलास. నాయకత్వంలో రాజరికంలో ఒక అడుగు వెనక్కేసావు. नेत्यागिरीमध्ये राजकीयमध्ये तू एक पाऊल मागे घेतलास. బాగా వినాలి. व्यवस्थित आहे का? ఆదాము ఒకలా పడ్డాడు, आदाम एक प्रकारे पडला, నోవహు ఒకలా పడ్డాడు, वेगळ्या प्रकारे पडला, అబ్రహాం గారు ఒకలా పడ్డారు, अब्राहम सुद्धा एक प्रकारे पडला, మోసే గారు మరొకలా దారి తప్పి దేవుని ఆలోచనలో పడ్డాడు. आणि मोशे सुद्धा मार्ग बटून देवापासून दूर ఆ गेला. తర్వాత ఏం జరిగింది? आणि त्यानंतर पुढे काय झालं? యెహోషువ అనే నాయకుడు వచ్చాడు. यहोशुवा म्हणणारे एक चांगलं नेतृत्व मिळालं. తన ప్రపంచ ప్రజలు పడిపోతున్నారన్న సంగతి అర్థమైంది. जगातले लोक पडत आहे असं त्यांना समजलं. ఇలా అన్నాడు, ఓ ఇశ్రాయేలు, असं म्हणाला, हे इस्रायल, ఈ 40 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణంలో या 40 वर्षाच्या या असं प्रवासामध्ये మార్గం మధ్యలో ఎన్నో దేవి దేవతలు మీరు చూశారు. या मार्गामध्ये तुम्ही अनेक देवी देवतांना तुम्ही पाहिलं. కానాను దేవతలను ఇప్పుడు చూస్తున్నారు, कानानाचे देव तुम्ही आता पाहत आहात, సిరియా దేవతలను చూస్తున్నారు, सिरिया देवतांना तुम्ही पाहत आहात, మోయాబీ దేవతలను చూస్తున్నారు, मोयाबी देवतांना तुम्ही पाहत आहात, అమోనీల కామాతు దేవతలను చూస్తున్నారు. अमोनीच्या कामातूरपणाच्या देवतांना तुम्ही पाहत आहात. ఇన్ని దేవతలను చూసిన మీరు మరలా మన పితరుల వలె మరలు కొలపబడుతున్నారు. आणि तुम्ही असे इतके अनेक देवता पाहिले, तुम्ही आपल्या पूर्वजांसारखं तुम्ही सही होण्याची परिस्थिती ఐగుప్తు आहे. నుంచి మన పితరులు మరలు కొలపబడి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? మరలా మీరు అదే చేయబోతున్నారు. मिसर देशातून बाहेर पडल्यानंतर आपले पूर्वज कसं झाले, तुम्हीही तसंच होत आहात. మన పితరులు ఏం చేశారు? అరణ్యంలో ఉన్నప్పుడు आपले पूर्वज जंगलात असताना त्यांनी काय केले? ఒక బంగారు దూడను తయారు చేశారు. एक सोन्याची वासरू त्यांनी तयार केली. ఈ బంగారు దూడ ఏంటని అడిగితే ఏం చెప్పారో తెలుసా? आणि हे सोन्याची वासरू काय असं विचारलं, काय सांगितले ఇది त्यांनी? దూడ కాదు, దీని పేరు యెహోవా అన్నారు. ही वासरू नव्हे तर याचं नाव यहोवा आहे म्हटले. ఇప్పుడు మరలా మీరు ఏదో ఒక ఆకారాన్ని చేసి యెహోవాకే పేరెట్టేలా ఉన్నారు. अजून तुम्ही कुठलं तरी एक रूप देऊन त्याला तुम्ही यहोवा नाव देण्यासारखा तुम्ही. మన పితరులు ఈ తప్పు చేసి అరణ్యంలో ఎలా అయితే రాలిపోయారో, आपले पूर्वज लोक जसे हे चूक करून त्यांनी त्या ठिकाणी नाश झाले, तसं तुमचंही नाश होईल. మరలా వాగ్దాన భూభాగానికి వచ్చి మరలా దేవుడికి ఆకారం చేస్తే మనం అందరం రాలిపోతాం. पुन्हा या वाग्दात देशात येऊन आपण जर देवाची प्रतिमा केलो, आपलंही नाश आहे. ఈ మాటలు మీకు అర్థమైనా అర్థమకపోయినా ఇశ్రాయేలులారా, तुम्हाला जर हे नाही समजलं तरी इस्रायल लोक हो,
కానీ నేను మాత్రం ఒక నిర్ణయానికి వచ్చా. मी एका निर्णयाला येऊन पोहोचलेले आहे. యెహోవా అయిన నేను నా ఇంటి వారు యెహోవాను తప్ప ఇంకెవరు మొక్కమన్నాం. मी आणि माझे घराणे यहोवा शिवाय कुठल्याही देवाची भजन करणार नाही. నేను నా ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తాం, మీరు మీకు నచ్చిన దేవుని ఆరాధించుకోండి అన్నాడు. मी आणि माझे घराणे यहोवाचीच सेवा करणार, जे तुम्हाला आवडतील त्याची तुम्ही सेवा करा. అరణ్యంలో అన్నం పెట్టిన వాడిని, అరణ్యంలో నీరునిచ్చిన వాడిని తప్ప ఇక ఎవరిని మొక్కనన్నాడు. जंगलात जो पाणी दिला, जंगलात जो अन्न दिला, मी त्याच्याशिवाय कोणाची पूजा करणार नाही. ఇలాంటి స్టేట్మెంట్ యెహోషువ ఇచ్చిన తర్వాత ఇశ్రాయేల్ చేసిన పని ఏంటో తెలుసా? या प्रकारे ज्या वेळेस यहोशुवा बोलू लागला तेव्हा इस्रायल लोक काय म्हटले पहा. రాజులుగా ఉండని చెప్పిన ఇశ్రాయేల్ మరలా యెహోషువ మాటలు పక్కన పెట్టి విగ్రహారాధకులుగా మారిపోయారు. राजासारखे राहत असलेले इस्रायल लोक यहोशुवाच्या बोलण्याकडे दुर्लक्ष केले आणि पुन्हा गुलाम झाले. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. मी पुन्हा तुमची आठवण करतो, तुम्ही व्यवस्थित ऐका. ఆదాము, आदाम, నోహు, नोहा, అబ్రహాం, अब्राहम, మోసే, मोशे, ఇప్పుడు ఇశ్రాయేలీలు आता इस्रायल लोक ఒకరి వెనకాల ఒకరు తమ రాజరికాన్ని పోగొట్టుకుంటూనే వస్తున్నారు. एकामागून एक आपली सत्ता ते खराबच करून घेत आहेत. టైం 10 అవుతుంది కనుక కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. वेळ 10 वाजत असल्याकारणे मी खूप वेगाने सांगत आहे. ఇశ్రాయేల్ తర్వాత ఇశ్రాయేల్ ని గైడ్ చేయడానికి దేవుడు న్యాయాధిపతిని పంపారు, జడ్జెస్. इस्रायलच्या नंतर इस्रायल लोकांना मार्गदर्शन करण्यासाठी देवाने शास्त्रीय लोकांना आणलं. సుమారు ఆ న్యాయాధిపతులు 350 సంవత్సరాలు పరిపాలించారు. सुमारे ते शास्त्रीय लोक 350 సంవత్సరాలు, 350 वर्ष त्यांनी त्या लोकांना चालवले. ఈ 350 సంవత్సరాల్లో సుమారు 24 మంది న్యాయాధిపతులు వచ్చారు. 350 वर्षामध्ये 24 शास्त्री आले. ఈ 24 మంది న్యాయాధిపతులు వచ్చి ఏం చేశారు? आणि 24 शास्त्री येऊन त्यांनी काय केले? 24 మంది న్యాయాధిపతులు దేవుణ్ణి ఆయాసపెట్టారు. आणि हे सर्व लोक 24 शास्त्री होते, ते सुद्धा देवाला त्रास देऊ लागले. ఒక ఆయన వెళ్ళి దెలీలా తొడ మీద నిద్రపోయాడు. आणि एक व्यक्ती दलीलाच्या मांडीजवळ जाऊन झोपला. మరొక ఆయన బంగారం సొక్కాయి చేయించుకున్నాడు. आणि एक व्यक्ती जो आहे सोन्याचे त्यांनी चपल केला. ఒక పిరుకోని పరాక్రమశాలి చేస్తే అనేకులకు హీరో అయిపోయాడు. एक व्यक्तीला जो बलहीन होता त्याला पराक्रमी योद्धा केला, तर त्याची गत अशी झाली. ఒక్క న్యాయాధిపతి కూడా దేవుడి తరపున రాయల్టీగా ఉండలేకపోయాడు. एक सुद्धा शास्त्रीय व्यक्ती प्रामाणिकपणा देवाशी राहू शकला మీరు नाही. ఎవరిని చూడండి, ఇలానే దేవుడు రాజరికాన్ని కలంకాన్ని కలగజేశారు. तुम्ही कोणालाही पहा, सर्व लोक देवाची सत्ता, देवाची राजनीती ते लोक खराब केले. ఆ చివరి న్యాయాధిపతుల్లో న్యాయాధిపతి, ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. आणि त्या शास्त्रेमध्ये पहिला शास्त्रे आणि संदेष्टामध्ये पहिले संदेष्टा शमूएल ఈ होता. న్యాయాధిపతులు కొంచెం ఏరుగా సమూయేలు గారు కనబడుతున్నా, आणि जर जवळून जर हे शास्त्रे शमूएलला जरी दिसत असले तरी, సమూయేలు కొడుకులు మళ్ళీ దేవుణ్ణి బాధ పెట్టారు. आणि शमूएलचे लेकर पुन्हा देवाला छेडू लागले. సమూయేలు కొడుకులు ఎలాంటి వారో చెప్పనా? आणि शमूएलचे लेकर कसे होते? పండిత గర్భాన పరమ సుంటలు పుట్టారన్న సామెత ఎలాంటిదో అలాంటి వాళ్ళు. आणि पंडितांच्या गर्भात जे अज्ञानी लोक जन्मतात तसं आहे, म्हणीप्रमाणे तसे आहेत ते लोक. సమూయేలు సాక్ష్యానికి పూర్తి విరుద్ధమైన వాళ్ళు, సమూయేలు యొక్క సాక్ష్యానికి పూర్తి విరుద్ధమైన వాళ్ళు. शमूएलच्या चांगल्या साक्षीला हे विरोधातील लोक होते, असे होते. లంచాలకు మరిగారు, आणि हे लोक लाच घेत होते, దొంగ తీర్పులు చెప్పారు, आणि हे लोक चांगले अन्याय असे न्याय करू लागले. డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ చేశారు, आणि ज्यांच्याकडे पैसा आहे त्यांना ते पाठबळ देऊ लागले, పేదోళ్ళకి అన్యాయం చేశారు. आणि गरिबांना ते अन्याय करायचे. ఎప్పుడైతే ఈ అన్యాయం జరుగుతుందో आणि जसं हे अन्याय घडला ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. आणि जनतेमध्ये एक संजीवन आलं. సమూయేలు దగ్గరకు వచ్చి ప్రజలు ఎలా అన్నారు? आणि ते लोक येऊन शमूएलशी बोलू लागले, సమూయేలు నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు. शमूएल तुझे लेकर तुझ्यासारखं चालत नाहीयेत, నీ కొడుకుల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. आणि तुझ्या लेकरांमुळे आज जनतेला अन्याय होत आहे. అందుకే మాకు ఒక రాజు కావాలి. म्हणून आम्हाला एक राजा हवाय. నువ్వు ఉండగానే ఒక రాజు కావాలి. तू जिवंत असतानाच आम्हाला एक राजा पाहिजे. సమూయేలు బాధపడ్డాడు. आणि शमूएल खूप तो विवळू लागला. దేవుడే మనకు రాజు కదా, మీరు ఎందుకు రాజుని అడుగుతున్నారని. देवाचा आपला राजा आहे ना, मग परत तुम्ही एक राजा का विचारता? మాకు అవన్నీ తెలీదు, మమ్మల్ని పరిపాలించే నాయకుడు కావాలి. आम्हाला काही ते सांगू नको, आमच्यावर राज्य करणार आम्हाला राजा हवाय म्हटले. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ కొడుకులు పూర్తిగా దేశాన్ని లంచాలకు అమ్మేస్తారు. कारण का तू मेल्यानंतर तुझे सर्व लोक, तुझे लेकर लाच लुचपतीने सगळ्या देशाला विकून टाकतील. అందుకే సర్వలోక మర్యాద చప్పున ఒక రాజు కావాలి. म्हणून जगाच्या राहाटीप्रमाणे एक राजा पाहिजे आम्हाला. సమూయేలు బాధపడి దేవుడికి చెప్పాడు, आणि शमूएल ज्यावेळी दुःख येऊन देवाला सांगितला, దేవా ఇలా రాజు కావాలంటున్నారు ప్రభువా నీ ప్రజలందరూ అన్నాడు. परमेश्वरा तुझे लेकर एक राजा मागत आहेत म्हणाला. సమూయేలుతో దేవుడు ఎలా అన్నాడు? आणि शमूएलशी देव बोलला, నువ్వెందుకు బాధపడుతున్నావు? तू का बरं दुःख होत आहेस? బాధపడాల్సింది నేను. जे दुःख व्हायला पाहिजे ते मला व्हायला पाहिजे. ఎందుకో చెప్పనా? का बरं माहितीये का?
నిశ్శబ్దం వెనకాల దేవుడు సమాధానం ఇదే. म्हणजे ज्यावेळी देव शांत असतो त्याचे शब्द हेच నీ असतात. కొడుకులే తిన్నంగా ఉండుంటే ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? जर तुझे लेकर जर व्यवस्थित असलेस तर जनतेच्या तोंडातून काही निघत नव्हतं. రాజు కావాలని అడగరు. ते लोक राजा मागितले नसते. నీ కొడుకులు తినంగా లేరు గనుక ప్రజలు రాజు కావాలని तुझे అడుగుతున్నారు. लेकर व्यवस्थित नसल्या कारणाने जनतेने राजा मागितला. ప్రాబ్లం ప్రజల్లోనే కాదు, समस्या जी आहे प्रजेमध्ये नाहीये, నీ కుటుంబంలో కూడా ఉంది. तुझ्या कुटुंबामध्ये विवाद आहेत. అందుకే వాళ్ళు అడిగినట్టు మళ్ళీ చెప్పాలి ఒక మాట. म्हणून त्याने विचारल्यामुळे त्यांना सांगायला पाहिजे, ఎవడు మీకు నాయకుడు రాజైనా कोणीही तुमचा राजा जर नेता झाला వాడు మీ పిల్లల చేత బానిసర్కం చేయించుకుంటాడు. तो तुम्हाला तुमच्या लेकरांशी तो गुलामगिरी करून घेईल. వాడు మీ ఇంట్లో పనులు చేయించుకుంటాడు. तो त्याच्या घरातले काम तुमच्याकडून వాడు करून घेईल. రథాల ముందు పరిగెట్టించుకుంటాడు. आणि त्याच्या रथाच्या पुढे तुम्हाला धावायला लावेल. तो వాడి పిల్లలు వాడి మనవల్లో బాగుంటారు తప్ప మీ కుటుంబాలు బాగుపడవు. त्याचे लेकर त्याचे नातं चांगले असतील पण तुमचे कुटुंब चांगले नसतील. నాయకులు బాగుంటారు తప్ప ప్రజలు బాగోరు. नेते चांगले असतील जनता चांगले नसतात. ఇదే జరుగుద్ది రాజకీయం వల్ల చెప్పు ప్రజలకి. हेच घडणार आहे म्हणून सांग या लोकांना म्हटला. సమూయేలుకి చెప్పాడు, शमूएलाला सांगितला ఇదే మెసేజ్ ఇశ్రాయేలుకి చెప్పాడు. आणि हेच संदेश इस्रायल लोकांना ఇశ్రాయేల్లారా सांगितला. దేవుడు ఇలా చెప్పాడు, నాయకుల వల్ల మనకు మంచి పరిపాలన రాదని. इस्रायल लोक हो नेत्यांमुळे पुढारीमुळे आपलं चांगलं परिपालन आपल्याला मिळणार नाही. దేవుడే మనకు పరిపాలకుడిగా ఉండాలని. आणि देवाच आपल्याला पालन पोषण असलं पाहिजे. మొత్తం మెసేజ్ అయిన తర్వాత ఇశ్రాయేల్ ఏమన్నారు తెలుసా? पूर्ण ज्यावेळेस त्याने ऐकले तेव्हा इस्रायल लोक काय म्हटले, మాకు రాజే కావాలన్నారు. नाही आम्हाला राजाच पाहिजे म्हटले. దేవుడు బాధపడ్డాడు. आणि देव खूप दुःखी వాళ్ళకి झाला. నచ్చినట్టు మనిషిని రాజుగా ఇచ్చా అన్నాడు. ठीक आहे त्यांच्या मर्जीप्रमाणे त्यांना राजा देऊन అలా टाकला. మొట్టమొదటి వచ్చిన రాజు ఎవరో తెలుసా? तेव्हा पहिल्यांदा राजा आला कोण माहितीये का? సౌలు. सौल राजा झाला. నడుతున్నాను సౌలు. सौल मी विचारतो సౌలు ఎలాంటోడు? सौल कशा होता? ఒక పిరుకోడు. तो एक घाबरट होता. సౌలు ఎలాంటోడు? सौल कसला होता? మాట్లాడడం రానోడు. त्याला ते भूलता येत नाही त्याला. అలాంటి చేతగానోడిని దేవుడు రాజుని చేస్తే असल्या कमजोर व्यक्तीला देव ज्यावेळेस राजा केला, సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి 2 वर्ष पूर्ण त्याने ज्यावेळेस राज्य चालवला అతనికి సింహాసనం పిచ్చి పట్టింది. आणि त्याला राज्यगदीची त्याला वेळ ఒక लागला అమాయకుడిని పరిగెట్టించాడు. आणि त्याला एक भोळ्या माणसाला त्याने पाठलाग केला. సుమారు 30 సంవత్సరాల పైన పరిగెట్టించాడు. सुमारे 30 वर्ष त्या व्यक्तीचा त्याने पाठलाग केला. ఆ అమాయకుడి పేరు దావీదు. आणि तो भोळा व्यक्ती दावीद होता ఆ त्याचं नाव. పరిపాలించిన రాజు పేరు సౌలు. आणि जो त्या राजा होता त्याचं नाव आहे शौल. దేనికి పరిగెట్టిస్తున్నాడు? त्याला का बळ त्याला दौडत आहे त्याला, తనకన్నా ఎక్కువగా దావీదుని పొగడారని. कारण त्याच्यापेक्षा दाविदाची स्तुती वावा त्यांनी जास्त केली म्हणून. అసూయపరుడు. ते पूर्णरित्या आखसाने होता. తనకన్నా మంచి బట్టలు ఎవరు వేసుకోకూడదు. त्याच्या व्यतिरिक्त कोणी चांगले कपडे घालू नये. తనకన్నా బాగా ఎవరు పొగడబడకూడదు. त्याने त्याच्यापेक्षा कोणाची त्याची तारीफ करू ఈ नये. అసూయలో దావీదుని పరిగెట్టించి ఏం సాధించాడు? या देशापटी दाविदाची पाठलाग करून करून काय साध्य केला? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. शेवटी तो आत्महत्या करून मेला. బాగా గుర్తుపెట్టుకోండి. तुम्ही चांगले लक्ष द्या. మీరు ఎవరిని చూసి అసూయపడినా, तुम्ही कोणालाही पाहून जरी द्वेष तुम्ही केला, మీరు ఎవరిని చూసి అసూయకు గురైనా, जर तुम्ही कोणाला पाहून जर द्वेष मध्ये तुम्ही गेला, ఆ అసూయలోనే చచ్చిపోతారు. ఏమనుకుంటున్నారు? तुम्ही द्वेष येऊन तुम्ही मराल. तुम्ही ఎవరిని చూసి అసూయపడకండి. कोणालाही पाहून तुम्ही द्वेष करू नका. సౌలు అసూయలో చచ్చిపోయాడు. आणि सौल तसंच मेला. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎలా చచ్చిపోయాడు? इस्रायलचा पहिला राजा कसा मेला? అసూయలో చచ్చిపోయాడు. तो पूर्ण द्वेषामध्ये राहून तो मेला गेला. రెండవ రాజు ఎవరు? आणि दुसरा राजा कोण? దావీదు. दावीद. దావీదు ఏం సాధించాడు? दाविदाने काय केलं? ఒక అమాయకుడు కుటుంబాన్ని పాడు చేసి. दावीद सुद्धा एका भोळ्या बाबड्या कुटुंबाचा మీకు उद्ध्वस्त అర్థమవుతున్నాయి केला. నా మాటలు? तुम्हाला समजत आहेत का माझे शब्द? బైబిల్ ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుందా? पवित्र शास्त्र कसं चालत आहे माहित आहे का? బైబిల్లో రాజరికాన్ని పొందుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ज्या राजकीयमध्ये राज्यात झाले बायबलमध्ये लोक काय झाले? ఆదాము దగ్గర నుంచి దావీదు వరకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? आदामापासून ते दाविदापर्यंत प्रत्येक जण काय करत आहेत? ఒక అమాయకుడిని చంపించేశాడు. एक भोळ्या भावड्या माणसाला त्यांनी ठार केला. ఆ చనిపోయినోడి పేరు ఉరియా. आणि त्याचा मेलेला जो व्यक्ती आहे त्याचं नाव उरिया आहे. తన కౌగిట్లో భార్య బెత్షెబాను దగ్గర తెచ్చుకున్నాడు. आणि त्याच्या उरास जवळ ते त्याच्या पत्नीला घेऊन आला. ఎవరికీ తెల్లనుకున్నాడు. कोणाला समजणार नाही असं त्याला वाटलं. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. पण ज्यावेळेस देवने नातान संदेश त्याला पाठवला ప్రవక్త మొహమాటం లేకుండా చెప్పాడు, आणि संदेश त्या ठळक त्याला करेक्ट मध्ये सांगू लागला. రాజా మన రాజరికంలో ఒక అన్యాయం జరుగుతుంది, మీకు చిన్న కథ చెప్తా అన్నాడు. राजा मी तुम्हाला लहानशी गोष्ट सांगतो. आपल्या देशामध्ये अन्याय घडत आहे. మన రాజ్యంలో ఒక బలిష్ఠుడు ఉన్నాడు, आपल्या राज्यामध्ये एक बलवान व्यक्ती आहे ఒక బలహీనుడు ఉన్నాడు. आणि एक बलहीन व्यक्ती आहे. ఈ బలిష్ఠుడు आणि हा जो बलवान आहे బాగా ఆకలేస్తే బలహీనుడు గొర్రె పిల్లని తినేశాడు. आणि याला ज्यावेळेस भूक लागलं त्या कमजोर असलेल्या व्यक्तीचा त्याने कोकरू कापून खाल्ला. ఈ బలిష్ఠుడికి ఎన్నో గొర్రెల మందలు ఉన్నా ఆ గొర్రెల మందలో గొర్రె పిల్లని తినకుండా కూతురులా పెంచుకున్న ఆ బలహీనుడు గొర్రె పిల్లని తినేశాడు. आणि जो ताकदवान आहे त्याच्याकडे खूप मेंढर आहेत परंतु त्याने खाल्ला नाही त्याचं. ఆ బలహీనుడు పేరు ఉరియా. आणि जो बलवान व्यक्ती आहे जो बलहीन व्यक्ती आहे त्याचं नाव उरिया. ఆ బలవంతుడి పేరు దావీదు. आणि जो बलवान व्यक्ती आहे त्याचं नाव आहे दावीद. ఆ గొర్రె పిల్ల పేరు బెత్షెబా.
आणि ते कुकरूचं नाव जे मेंढरूचं नाव आहे ते బెత్షెబా. ఈ కథను దావీదుకి తెలియక ఎవడాడని అడిగాడు. आणि हे ज्यावेळेस कहाणी त्याला समजू शकलं नाही, दावीद म्हटला तो कोण आहे म्हटला. నాతాను ప్రవక్త మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా భయపడకుండా దావీదు ముఖం మీద ఏలెట్టేలా అన్నాడు. नाथान थेट त्याच्या तोंडासमोर सांगितला, ఆ బలిసునుడు నువ్వే तो అన్నాడు. बलवान व्यक्ती तूच आहेस. ఆ అమాయకుడు బచ్చబా భర్త ఉరియా, आणि तो दुबळा जो आहे तो उरिया आहे. ఆ గొర్రె పిల్ల బచ్చబా आणि जी कोकर आहे ती బెత్షెబా आहे. చంపేశావు నువ్వు. तू मारून टाकलास. దావీదు ఒక మాట అన్నాడు తెలియక, तेव्हा दावीद म्हणाला ఆ గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు చనిపోవాలన్నాడు. आणि जे काय आहे ते कोकरूच्या बदले काय कोकर मरायला पाहिजे మీరు म्हटलं. దావీదు చరిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. तुम्ही जाऊन दाविदाचा इतिहास तुम्ही वाचा. దావీదు కుటుంబంలో కంటిన్యూగా 4 చచ్చిపోతారు. दाविदाच्या परिवारामध्ये ते सलग प्रियाने 4 लोक మీకు ఏం అర్థం అవుతుంది? तुम्हाला काय समजत आहे? సౌలు రాజరికాన్ని కాపాడలేకపోయాడు, सौल सुद्धा त्याच्या राजकीय దావీదు రాజరికాన్ని కాపాడలేకపోయాడు. दावीद राजा सुद्धा त्याच्या राजकीय स्थिती सांभाळू शकला తర్వాత नाही. వచ్చిన రాజు ఎవరు? आणि पुन्हा तेव्हा पुढे कोण आले? సొలొమోను. सोलोमोन आला. సొలొమోను ఏం చేశాడు? सोलोमोनाने काय केलं? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. त्यांनी 1000 पत्नी केला. అఫీషియల్ 700, आणि అధికారికంగా 700 మందిని చేసుకున్నాడు. अधिकारिकरित्या तिने 700 लोकांना लग्न केला. అనాధికారంగా 300ని జాగ్రత్తగా, आणि अनधिकृतरित्या 300 लोकांना. మొత్తం మీద 1000 మంది. एकूण असं बघितलं तर 1000 आहेत. ఏం జరిగింది? काय घडलं? సొలొమోను తర్వాత భాగమైన సొలొమోను జ్ఞానిగా ఎప్పుడైతే రాజు అయ్యాడో, जेव्हा सोलोमोन ज्ञानी म्हणून ज्यावेळेस तो राजा झाला, శాబా దేశపు రాణిలు సొలొమోను మాటలు వినడానికి వచ్చారు. शाबा देशाचे लोक सुद्धा राणी ऐकण्यासाठी ते शब्द ऐकण्यासाठी आले. అధికారులు సొలొమోను మాట వినడానికి వచ్చారు. अधिकारी लोक सुद्धा सोलोमोनचे ज्ञान ऐकण्यासाठी आले. గొప్పవారందరూ సొలొమోను మాటలు వినడానికి వచ్చారు. महान लोक सोलोमोनचे ज्ञान ऐकण्यासाठी. కానీ 1000 మందిని చేసుకున్న తర్వాత ఏమైందో తెలుసా? ज्यावेळेस तो 1000 पत्नीनं ज्यावेळेस लग्न केला, సొలొమోను మాటలు ప్రజలు వినడం కాదు, సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. सोलोमोनचे शब्द इतरांनी तर त्याच्या पत्नीच तरी ऐकायला तयार नाहीये. పూర్తిగా విగ్రహారాధకుడిగా మారిపోయాడు. पूर्णरित्या तो मूर्तीपूजक झाला. పూర్తిగా దేవుడు దూరం అయిపోయాడు. पूर्णरित्या तो देवापासून दूर गेला. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. सोलोमोनचं ऐकण्याचं संपलं, आता त्यांच्या पत्नीचं ऐकण्याची पद्धत सुरू झाली. మీరు కంగారు పడకండి, నేను ముగిస్తున్నా. तुम्ही गडबड करू नका, मी संपवतो. ఆదాము దగ్గర నుంచి సొలొమోను వరకు అందరూ రాజరికాన్ని ఏం చేశారు? आदामापासून ते सोलोमोन पर्यंत सर्व राजकीय व्यवस्थेची काय वाट लावले त्यांनी. ఒక్కరు కూడా రాజరికాన్ని కాపాడలేకపోయారు. एक सुद्धा आपली राजकीय परिस्थिती सांभाळू शकली नाही. సరిగ్గా దేవుడు ఆ సమయంలో ప్రపంచానికి చూపిస్తున్న గుర్తేంటో తెలుసా? आणि बरोबर त्याच वेळेस देव एक चिन्ह दाखवत आहे जगाला. ఒక మనిషి మరొక మనిషిని ఎప్పటికీ పరిపాలించలేడు. एक माणूस दुसऱ्या माणसावरती तो सत्ता गाजू शकत नाही. మంచి పరిపాలన ఇవ్వలేడు. चांगली राजनीती तो देऊ शकत नाही. మంచి సౌలభ్యమైన పరిపాలన ఇవ్వలేడు. चांगले सुलभ व्यवस्था असं तो देऊ शकणार नाही. అందుకే దేవుడు అనాది సంకల్పంలో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? म्हणून देवाने अनादी संकल्प घेतलेले निर्णय काय माहिती आहे యెషయా का? గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి, ముగిద్దాం. यशायाचे पुस्तक 9 अध्याय 6 वचन तुम्ही पहा. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. यशायाचे पुस्तक 9 अध्याय 6 वचन యాలే అనగా మనకు శిశువు పుట్టెను, पहा, आपल्याला तो एक बाळ देण्यात येईल. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. त्याच्या कांद्यावर सत्ता राहील. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండను. त्याच्या खांद्यावर सत्ता राहील. రాజ్యభారం అంటే ఏంటి? राज्याचा भार म्हणजे काय? ఈ ప్రపంచ రాజకీయ భారం అంతా భుజాల మీద దేవుడు పెట్టుకొని పుట్టాడంట. जगाच्या राजांच्या संपूर्ण भार तो आपल्या खांद्यावर घेऊन तो जन्म ఏ घेतला. రాజ్యభారము? कोणता राजाचा भार आहे तो? ఆదాము మోయలేనిది, आदाम तो उचलू शकतला नाही. నోహు చేయలేనిది, नोहा करू शकला नाही. అబ్రహాము చూపించలేనిది, अब्राहम दाखवू शकला नाही. మోసే చేయలేనిది, मोशे करू शकला नाही. న్యాయాధిపతులు రాజులు చూపించలేనిది, शास्त्रे राजे करू शकला नाही. ఏ రాజు కనపరచలేనిది, कुठलेही राजा करू शकला ఒక नाही. మానవుడు ఎప్పటికీ పరిపాలించలేనిది. एक माणूस कधी कोणाच्यावर सत्ता चालू शकत దేవుడే नाही. రాజుగా రావాల్సి వచ్చిన రోజు అది. देवच राजा बनून येण्याची वेळ ती. ఈ మాట నీకు నాకు అర్థం కాలేదు గాని हे शब्द तुला आणि मला समजलेलं नाही. తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది. पण ज्यावेळेस पूर्वेकडले देशले लोक होते వాళ్ళు त्यांना माहिती దేని झालं. కొరకు తూర్పు దేశాలు వదిలొచ్చారో తెలుసా? त्याने का बरे मागे लोक पूर्व देशाकडे మా आले. దేశంలో రాజులు ఉన్నారు,
आमच्या देशात राजा आहेत, మా దేశంలో అధిపతులు ఉన్నారు, आमच्या देशामध्ये अधिपती लोक आहेत, కానీ మాకు మంచి పరిపాలన ఇవ్వరు. पण आम्हाला चांगलं सांभाळून घेत नाहीत. ते వారి కొడుకులు వాళ్ళ మనవల్లో బాగుపడతారు. त्यांचे लेकर त्यांचे नातलंग चांगले మాకు आहेत. నాయకులు ఉన్నారు, మంచి నాయకత్వాన్ని ఇవ్వరు. आमचे नेते आहेत, पण आम्हाला चांगले नेतृत्व आम्हाला करत ఈ नाही. నాయకత్వం కింద ఈ రాజుల కింద మేము విసిగిపోయాం. आणि हे राजांच्या काली आम्ही दबून गेलेलो आहोत. అందుకే మాకు ఒక రాజు కావాలి. म्हणून आम्हाला एक राजा हवंय. ఆ రాజు యూదుల్లో పుట్టాడు. आणि तो राजा यहुद्यामध्ये जन्म ఆ घेतला. రాజు మీకే కాదు, तो राजा तुम्हालाच नाही, ఆ రాజు యూదులకే కాదు, तो राजा फक्त यहुदी लोकांचाच ఆ नाही, రాజు మాకు కూడా రాజే. तो राजा आमचाही राजा आहे. తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారో తెలుసా? पूर्वेकडले ज्ञानी लोक का आले माहितीये का? ఈ రాజు కిందకి మేము వస్తే आम्ही जर या राजाच्या सत्तेखाली आलो, ఈ రాజు పేదోళ్ళనైనా గొప్పోళ్ళనైనా ఆడవారినైనా మగవారినైనా ఒకేలా చూస్తాడు. तो स्त्री असो, पुरुष असो, धनिक असो, धनाढ्य असो, गरीब असो, सर्वांना एका समान तो पाहिजे. అందరిని ఒకేలా పరిపాలిస్తాడు. सर्वांना एका समानच तो पालन करेल. ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికితే जर त्याचा राज्य आणि नीतिमत्व जर आपण शोधलं, తిండి లేని వారికి తిండి పెడతాడు, ज्याला जेवण नाही त्याला जेवण देईल, బట్ట లేని వారికి బట్టలు ఇస్తాడు, ज्याला कपडे नाही त्याला कपडे देईल, ఎవరైతే బాధలు ఉన్న వారికి విమోచనిస్తాడు. जो कोणी आपल्या त्रासात आहे त्यातून बंधमुक्त करेल అందుకే त्याला. ఆ రాజు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరో ఇంట్లో పెళ్లి ఆగిపోతుంటే ఆ కానాను పెళ్లి గౌరవాన్ని కాపాడాడు. म्हणून एका तो राजा ज्यावेळेस जगामध्ये आला, एका लग्नामध्ये गेला, त्या लग्नामध्ये प्रियानो ఎవరో कमतरता भासलं तरी పేద कार्य केलं. విధవరాండ్లు కొడుకు చచ్చిపోతే ఆ పేద విధవరాలు పక్కన నిలబడి వచ్చాడు. एक गरीब विधवाची मुलगा ज्यावेळेस मेला, त्या बाईच्या बाजूला उभा राहून तो रडला. కుష్ఠరోగులు బాధపడుతుంటే ఆ కుష్ఠరోగులు స్వస్థపరిచి రాజు నిలబడ్డాడు. म्हणून तो कुष्ठरोगांना बरे करून त्या कुष्ठरोगांच्या बाजूने उभा राहिला राजा. నీకేమర్థం అవుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు అని గురించి? तुम्हाला काय समजत आहे प्रभू येशू ख्रिस्ताविषयी? ఈ రాజులు అధికారులు ఎవరలేని మంచి పరిపాలన ఎవరిస్తారు తెలుసా? हे राजे आणि राजकीय लोक देऊ न शकलेले चांगले राजकीय व्यवस्था कोण देऊ शकेल? ఒకే ఒక్క ఆయన ఇస్తాడు. एक व्यक्ती देऊ शकेल. ఆయన పేరు నజరుడైన యేసు. त्याचं नाव नाझरेतकर येशू. ఆయన దగ్గరికి రండి. त्याच्या जवळ या. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, अहो कष्टी व भारक्रांत जन हो, నా యొద్దకు రండి అన్నాడు. माझ्याकडे या म्हणाला. ఆయన యొద్దకు వస్తే ఏమిస్తాడు? त्याच्याकडे जर आलं तर काय मिळेल? ఈ భూమి మీద నీకు విశ్రాంతినిస్తాడు. या जगामध्ये तुला विसावा मिळेल. రాబోతున్న జీవితంలో నీకు నిత్యత్వాన్ని ఇస్తాడు. आणि येणाऱ्या जीवनामध्ये तुला अनंत काळ जीवन ఈ देईल. రాజు నమ్మిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. आणि जे लोक या राज्यावर विश्वास వాళ్ళ ठेवतात ते धैर्यशील వ్యాధులకి असतात. భయపడరు, ते आजारांना घाबरत नाही, వాళ్ళ కష్టాలకి భయపడరు, ते तकलीफांना घाबरत नाही, వాళ్ళ అప్పులకి భయపడరు, कर्ज बाजारीला घाबरत వాళ్ళ नाही, పిల్లలు లేనందుకు కృంగిపోరు, त्यांना मुलं नाहीत म्हणून निराश होत नाही, పేదరికానికి భయపడరు. ते गरिबीला घाबरत नाही, వాళ్ళకి ఎన్ని జరిగినా వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యం ఉంటది. ते काही झाले तरी सुद्धा त्यांच्या हृदयात एक धैर्य असतं. మాకు రాజు ఉన్నాడు, आम्हाला राजा आहे, ఆ రాజే సమస్తాన్ని జయిస్తాడు. आणि तो राजा सर्व काही विजय करून देईल. ఆ రాజు పేరు నజరుడైన యేసు. आणि त्या राजाचं नाव आहे नजरेत येशू ख्रिस्त. మై కింగ్ అని కొంతెత్తి చెప్తారు. మై కింగ్, माझा राजा म्हणून ओरडून सांगतील. నా రాజు ఉంటే కరువైన ఖడ్గాన్నైనా ఎదిరిస్తా. माझा राजा असेल तर तरवार असू दे, काही असू दे, मी त्याला समोर जायला మీకు समजेल. అర్థం కావాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? तुम्हाला समजण्यासाठी मी एक प्रॅक्टिकल सांगतो. మీరు భయపడని నేను భయపడను. तुम्ही घाबराल पण मी घाबरणार नाही. సెంటర్ లో మోడీ గారు గెలిచినా నాకు భయం లేదు, जरी ते केंद्रात मोदी विजय झाले तर सुद्धा मला भीती नाही. రాహుల్ గాంధీ వచ్చినా నాకు గొప్పలేదు, राहुल गांधी जरी आले तरी सुद्धा मला मोठेपणा नाही. కాంగ్రెస్ వచ్చినా నాకు గొప్పలేదు, काँग्रेस जरी आले तर सुद्धा मला मोठेपणा नाही. బీజేపీ గెలిచినా గొప్పలేదు. बीजेपी विजय झाले तरी सुद्धा मला मोठेपणा నా नाही. మనస్సు వీరి మీద లేదు, माझं मन यांच्यावरती नाहीये. నా రాజులు వీరు కాదు. माझे राजे लोक नाहीयेत. మై కింగ్ నజరుడైన యేసు. माय किंग नाझरेत येशू. ఎందుకంటే వీరు నన్ను పరిపాలించరు. कारण हे माझ्यावर सत्ता चालू शकत नाही. కాంగ్రెస్ వచ్చి నాకు చేసింది ఏమీ లేదు, काँग्रेस येऊन मला काही भलं केलं नाहीये. బీజేపీ వచ్చి నాకు చేసేది ఏమీ లేదు, बीजेपी येऊन सुद्धा मला काही भलं మా होणार नाही. రాష్ట్రంలో జగన్ వచ్చి ఏం చేసింది ఏమీ లేదు, आणि आमच्या राष्ट्रामध्ये जगन येऊन सुद्धा काय ఇప్పుడు उपयोग आहे? చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు, आता चंद्रबाबू सुद्धा काय करण्यासारखं నాకు नाहीये. సీఎం ఏమీ చేయడు, मला सीएम काय करू शकत నాకు नाही. పిఎం ఏమీ చేయడు. मला पीएम काय करू शकत నా नाही. కష్టం కన్నీరు తుడిచేది ఒకే ఒక్కరు, माझे अश्रू आणि माझे तकलीफ दूर ఆయన करणारे एकच పేరు आहे. నజరుడైన యేసు. त्याचं नाव आहे नाझरेतकर येशू. అందుకే జ్ఞానులు ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చారు తెలుసా? రాజు ఎక్కడా? म्हणून मागे लोक धुंडत आले की राजा कुठं आहे म्हणून. వారే మా కన్నీరు తుడుస్తారు, तोच आमचे अश्रू पुसेल, ఆయన మా కష్టాన్ని తుడుస్తాడు. तोच आमचे दुःख दूर करेल. అందుకే మీరు చూడండి మొదటి సంఘం ఏం చేసిందో తెలుసా? म्हणून पहिल्या शतकातील मंडळी काय केली? ఆ రాజు కిందకు వచ్చింది, ते सर्व मंडळी त्या राजाच्या अधीनतेमध्ये गेली. చరస్థిరాస్తులు అమ్మి పేదోళ్ళకి ఇచ్చేసింది. माल मत्ता सर्व काय विकून ते गरिबांना वाटून दिले. మొదటి సంఘంలో పేదోళ్ళు లేరు, पहिल्या शतकातील पहिली ख्रिस्त मंडळीमध्ये गरिबी लोक नव्हते. మొదటి సంఘంలో డబ్బున్నోళ్ళు లేరు, पहिल्या शतकातील मंडळीमध्ये अमिरी लोक नव्हते. మొదటి
సంఘంలో స్త్రీ పురుషులని భేదం లేదు. पहिल्या मंडळीमध्ये स्त्री पुरुष हा भेदच नव्हता. మహారాష్ట్ర ఆంధ్ర అని భేదం లేదు. महाराष्ट्र आणि आंध्र असं काही भेदभावच नव्हतं. సోలాపూర్ తూర్పు గోదావరి లేదు. सोलापूर आणि तूर्प गोदावरी असं काही भेदच नव्हतं. అక్కడ సంఘంలో అందరూ సమానము. त्या मंडळीमध्ये सर्व लोक समान होते. ఆ సమానత్వం ఎలా వచ్చింది? ती समानत्व कशामुळे आली? ఈ పిఎంల వల్ల రాలేదు. या पीएम मुळे आलं नाही. ఈ సీఎంల వల్ల రాలేదు. या सीएम मुळे आलं नाहीये. ఆ సమానత్వం ఒకే ఒక్క ఆయన పేరు వచ్చింది. ఆయన పేరు నజరుడైన యేసు. ती समता केवळ एक व्यक्तीपासून आला, ती आहे प्रभू येशू మరలా ख्रिस्त. చెప్తున్నాను, నల్లోడు తెల్లోడు స్త్రీ పురుష అని భేదాలు లేకుండా ఉండాలి అంటే काळा गोरा स्त्री पुरुष असं काही भेदभाव नसेल असेल तर, డబ్బున్నవాడు డబ్బు లేనాడు అనే భేదాలు లేకుండా ఉండాలి అంటే जर पैसा ज्याच्याकडे पैसा नसलेला असं काही भेद नसेल तर, తూర్పు దేశపు జ్ఞానులు ఎవరినైతే ఎతికారో जे पूर्वीचे पूर्वीकडील देशचे लोक ज्याची शोध करत आले, మరలా ఈ ప్రపంచమంతా ఒకే ఒక్కరిని ఎతకాలా, ఎతికిన వ్యక్తిని నమ్మాలా. ఆయన పేరు నజరుడైన యేసు. तसं पूर्ण या जगाने एका राजाला शोधायला पाहिजे, त्याचं नाव आहे प्रभू येशू ఆయన ख्रिस्त. కిందకి ప్రపంచం ఎప్పుడైతే వస్తాదో అప్పుడే పేదరికం పోద్ది. आणि ज्या वेळेस या राजाच्या सत्याखाली जग येईल त्यावेळी आपल्यामध्ये असलेली गरिबी दूर होईल. ఆయన ఎప్పుడైతే నమ్ముతారో నల్లవారు తెల్లవారు అన్న భేదాలు పోతాయి. आणि ज्या वेळेस या राजावरती विश्वास करतील, गोरा काळा असा भेदच दूर होईल. ఆ రాష్ట్రం ఈ జిల్లా అనే భేదాలు పోతాయి. तो राष्ट्राने हा जिल्हा हा भेदभावच दूर होईल. నేను మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. मी तुम्हाला पुन्हा विचारतो, ఈ सांगा, రాజకీయ నాయకులు వస్తే ఏం చేస్తారో తెలుసా? तुमचे राजकीय नेते ज्या वेळेस येतील काय करतात వారి सांगा? పిల్లలకు ఆస్తులు పోగేసుకుంటారు. ते त्यांच्या मुलांसाठी धन एकवट వారి करतील, మనవళ్ళకి ఆస్తులు పోగేసుకుంటారు. त्यांच्या नात्यांसाठी धन एकवट కానీ करतील. ఈ రాజు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? पण ही राजा येऊन काय केलं माहितीये నీ का? కోసం ప్రాణం పెట్టాడు. तो तुझ्यासाठी आपला प्राण दिला, నీ కోసం మరణించాడు. तो तुझ्यासाठी जीव दिला, నీ కోసం మరణించి తిరిగి లేచాడు. तो तुझ्यासाठी मरून पुन्हा जिवंत झाला, మరలా వస్తానని మాటిచ్చాడు. तो पुन्हा येणार आहे म्हणून असा वचन दिला. తానుండు నిత్యత్వంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి ఒక రోజు వస్తానని మాటిచ్చి వెళ్ళిపోయాడు. जो तो अनंतामध्ये आहे त्या अनंतामध्ये तुला घेऊन येण्यासाठी येशू येत आहे. ఆయన వస్తాడు, బలంగా నమ్ము. तो येणार आहे, खूप धैर्याने विश्वास నీ कर. కన్నీరు తొడవడానికి రాబోతున్నాడు, బలంగా నమ్ము. तुझ्या अश्रू पुसण्यासाठी तो येत आहे. మరణం లేని జీవితాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు, బలంగా నమ్ము. मरण नसलेल्या जीवनाला देण्यासाठी येणार आहे, तू विश्वास कर. ఆనందము నిత్యము బ్రతికి ఒక జీవితాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు, త్వరగా నమ్ము. आनंद आणि सार्वकालिक जीवन जगण्यासाठी हे देणार आहे. ఈయన ఎందుకు నమ్మాలో చెప్పనా? याच्यावर का विश्वास करावं? ఇల్లు ఇస్తాడనో, घर देणार आहे म्हणून, పిల్లల్ని ఇస్తాడనో, मुलं देणार आहे म्हणून, భూమి మీద ఉద్యోగాలు ఇస్తాడనో కాదు. नोकरी देणार आहे म्हणून नव्हे, ఎప్పటికీ మరణం లేని జీవితాన్ని ఇస్తాడని నమ్మడానికి రావాలి. तो केव्हाही मरण नसलेला जीवन देणार आहे म्हणून त्याच्यावर विश्वास అది करायला पाहिजे. చూపించడానికే పుట్టాడు, ते दाखवण्यासाठी जे आला, అది जन्म घेतला, చూపించడానికే మరణించాడు. आणि ते दाखवण्यासाठीच तो मरण पावला, ఆ మరణం లేని జీవితాన్ని చూపించడానికి మరలా తిరిగి లేచాడు. आणि मरण नसलेल्या जीवनाला दाखवण्यासाठी पुन्हा तो मरणातून उठला. ఆయన నమ్మిన వారు మరలా మరణించి తమ తమ వరుసల్లో తిరిగి ఒక రోజు లేస్తారు. आणि जे त्याच्यावर विश्वास ठेवतील ते मेले तरी सुद्धा क्रमाप्रमाणे प्रत्येक लोक जिवंत ఇది होतील. నమ్మే బైబిల్ పట్టుకున్నాం. हे विश्वास करूनच आपण पवित्र शास्त्र धरलेला आहोत, ఇది నమ్ముకుని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. आणि या विश्वासानेच आपण त्याची वाट पाहत आहोत. ఇంత చెప్పిన తర్వాత ఆయన నిజంగా వస్తాడని ఎవరికైనా అనుమానం ఉంటే इतकं सांगितलं तरी सुद्धा तो येणार आहे असं काही संशय जर असतील तर काही 2000 लोकांना, సంవత్సరాల క్రితం వచ్చాడన్నది చరిత్ర చెప్పిన వాస్తవం అయితే 2000 वर्षापूर्वी प्रभू येशू ख्रिस्त आला हा इतिहास सांगितला असताना, అది వాస్తవమైనప్పుడు రెండవసారి వస్తాడన్నది కూడా వాస్తవమే. ते जर खरं असेल तर दुसऱ्या आगमनाने प्रभू येशू ख्रिस्त येणार आहे हे सुद्धा सत्य आहे. ఇది చరిత్ర. हा इतिहास आहे ఈ చరిత్రే జరగబోతుంది. आणि हा इतिहास घडणार आहे. ఇది నమ్మిన వారు ధన్యులు. हे जे लोक विश्वास करतील ते धन्य आहात, ఇది నమ్మని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. आणि जे लोक विश्वास करत नाहीत तुमचं हानी तुम्हालाच होणार आहे. అందుకే ఈ అధికారులు నమ్మకండి. म्हणून या अधिकाऱ्यांचा विश्वास ఈ करू नका. నాయకత్వాల కిందకి వెళ్ళకండి. या राजकीय नेत्यांच्या नादी మీ लागू ప్రభు नका. దగ్గర రండి. నిన్ను మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. तुझा प्रभूकडे या, तुला आणि तुझा मुलांना देव आशीर्वादी करो. నజరేయుడైన యేసు నామముకు మహిమ కలుగును గాక. नाझरेत प्रभू येशू ख्रिस्ताच्या नावाला महिमा मिळो. ఆమేన్. आमेन, ఆమేన్. आमेन, ఆమేన్. आमेन. ప్రార్థన